హృదహం కారుణ్యవారాణ్యధిం భక్తానందకరం సురేజ్యోనిషం వేదాంతమార్గేణ తం భక్త్యా నిశ్చలయా నమామి వరదం శ్రీరామలింగేశ్వరం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వ్యాసం వసిష్ఠనత్కారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధి నమోస్తుతే వ్యాసవిశారబుద్ధే పుల్లారవిందాయుగపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప నిగమకల్పతరోద్గళితం ఫలం సుఖముఖాదు అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసనాలయం గురహో రసికాభూభావుకాః పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీం చంద్రాననం చ తద్బాహుం శ్రీవత్సాంకితవత్సల దుఃఖినీ సఖ్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రే. సమస్త దేవతా స్వరూపం శ్రీమద్భాగవతాది మహాపురాణ వాంగ్మయ స్వరూపాయ శ్రీ వాసుదేవ పరబ్రహ్మణే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. సభాయే నమ. ఆస్తిక భావ ప్రఫుల్ల హృదయాలుడైన పెద్దలకు జనయుక్తులకు అభివాదన శతములు పిన్నలకు భగవదాశీస్సులు. ఈ ప్రవచనం ప్రారంభించే ముందు ఒక సంప్రదాయం ఉన్నది, 2 నిమిషాలు. స్వస్త్యస్తు సతాం సన్మంగళాని భవంతు. ఇది మొదలుపెట్టి చెప్పమని గురువుల యొక్క ఆదేశం. స్వస్త్యస్తు సతాం సన్మంగళాని భవంతు. వక్తృశ్చ శ్రోతృణాంచ నిత్యం ఏకైక పద్య శ్లోక గద్య పఠనమాత్రేణ సకల కలికల్మషాపనోదనే శ్రీమద్భాగవత మహాపురాణే పూర్వకథా ప్రస్తావానుసారేణ అద్యతన కథా ప్రస్తూయతే. సర్వే సావధానా భవంతు. ఇది పురాణానికి ముందు చేయడం పెద్దల యొక్క ఆదేశం. అంటే సతాం సన్మంగళాని భవంతు. సత్పురుషులకు మంగళములు కలుగుగాక. సత్పురుషులు అంటే మొహం మీద రాసిన సత్పదార్థం చింతయతీతి సత్పురుష అంటే పరమాత్మల గురించి నిరంతరం అనుధ్యానం ఎవరైతే చేస్తారో వారికి సత్పురుషులకు పేరు. భగవచ్చింతనలో ఉండేవారు పాపం చేయరు గనక అటువంటి వారికి మేలు కలుగుగాక అని అర్థం. పూర్వకథ ప్రస్తావానుసారేణ వక్తకి శ్రోతకి కూడా ఒక్క పద్యం ఒక్క గద్యం ఒక్క శ్లోకం చదివితే సకల కలికల్మషాలు తొలగిపోయి మనశ్శాంతి కలిగేటటువంటిది కలిగించేటువంటి మహాభాగవతం కనుక ఏ పురాణమైనా అంటే ఆ రీతిగా పూర్వకథా ప్రస్తావానుసారణ కొంత వెనకడి దాన్ని కొంచెం సూచించి అద్యతన కథా ప్రస్తూయతే అని ఒక సంప్రదాయం. సర్వే సావధానా భవంతు. అందరూ శ్రద్ధగా ఉండి వినవలసింది. ఇంగ్లీష్లో అటెన్షన్ ప్లీజ్ అంటారు అనుకుంటారు, నాకు తెలియదు కానీ అలాగా సతాం సన్మంగళాని భవంతు మొదలుపెట్టి సర్వే సావధానా భవంతు అంటే మనస్సుని ఏకాగ్రం చేసి వినవలసింది అని దీని యొక్క తాత్పర్యం. శ్రీశుకుల వారు పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నారు. సూతుల వారు శౌనకాది మహర్షులకి చెబుతున్నారు. మామూలుగా మనం అనుకున్నదే. అందువల్ల లలిత స్కంధం కృష్ణమూలం శుకాలాపాభిరామము మంజులతాశోభితము సువర్ణ సుమన సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తము మహాఫలము విమల వ్యాసాలవాలము నైవలయం భగవతాక్షకల్పతరు పూర్వీశ్రేయమే. మొదట్లోనే మనం చెప్పుకున్నాం. అప్పుడు 3 స్కంధాలు కూడా ప్రవచనం చేసిన సందర్భంలో డాక్టర్ గారు కృష్ణారావు గారు నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. అందరినీ ఇక్కడ భాగవతోత్సవులందరినీ కూడా చూసేటువంటి అదృష్టం కలిగింది. ఇక్కడంతా పిల్లలంతా ఉన్నారు, వాళ్ళందరినీ చూసి ఆనందించే భాగ్యం కలిగింది. ఈ భాగ్యం కలిగిందనకు నన్ను నేను అదృష్టవంతుడుగా భావిస్తూ పరమేశ్వరుడు తన ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడనే భావనతో మరి కొన్ని మాటలు నాకు తెలిసినవి మనవి చేస్తాను. 8 స్కంధముల వరకు పూర్తయింది. 9వ స్కంధం నాకు ఇవ్వబడింది. ఇది నా అదృష్టం. ఎందుచేతనంటే కంచి కామకోటి పీఠానికి బదులు ఒక మాట చెప్పారు. ఎవరు? నడిచే దేవుడు అని పేరు పొందినటువంటి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు 102 సంవత్సరాలు తన పదవిన్యాసంతో భూమండలాన్ని పవిత్రం చేసినటువంటి మహానుభావులైన ఆయన ఏమన్నారంటే 9 చాలా గొప్ప సంఖ్య అన్నారు. భగవంతుడిని గురించి నీకు ధ్యానం నిలవాలంటే 9 సెకన్లు ఉంటే చాలన్నారు. దీని గురించి చెప్పినట్టే జ్ఞాపకం. 9 సెకన్లు భగవంతుడి మీద మనస్సు నిలబడితే మన ముక్తిని పొందినట్టే. అది పరిస్థితి. అందుచేత 9 అంకె రావడం కూడా చాలా. ఎందుచేతంటే 9ని మించిన అంకె లేదన్నారు. ఎంచేదంటే 90 లేదా 190 లేదా అంటే 1 ఉన్నట్టు 2 ఉండదు, 2 ఉన్నట్టు 3 ఉండదు. అలాగే ఇతర అంకెలు కూడా ఒకదాని పోలే ఒకటి ఉండవు. 9 ఏమైనా సరే ఈ అంకెలకి అటు ఇటు అంకెలు వేసుకున్నాం, 0 వేసుకున్నాం, విస్తార ప్రస్తారాలతో సంఖ్యామానం పెంచుకోవలసిందే తప్ప నిజంగా 9 దాటిన అంకె లేదు అని మహానుభావులు నడిచే దేవుడిగా పేరు పొందినటువంటి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు మనకి తెలియజేశారు. అయితే 9వ సంఖ్య నాకు ఇవ్వడం కూడా నా అదృష్టం. నేను అడగలేదు, నేను అనుకోలేదు.
కానీ అష్టమ స్కంధం వరకు పూర్తయిపోయి నవమ స్కంధం అన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇదైనా చాలా విషయాలు దానిలో కూడా ఉన్నాయి. కొన్ని అక్కడక్కడగా మొత్తం మనం సమన్వయం చేసుకుంటూ ఒక పద్ధతిగా వెళ్ళాలని సంకల్పంతో పరమేశ్వరుడు ఎలా చూపిస్తే మీరు వట్టగా నేను అనుకోను. ఎంచేదంటే పలికించేది వాడు రామభద్రుడు. మనకు కావాల్సిన మనం ఏ పని చేసినా కర్మణ్యేవాధికారి నువ్వు చేయవలసిందే తప్ప ఫలం అంతా ఈశ్వరాధీనం అన్నారు. అంటే ఆ పద్యం జ్ఞాపకం రావాలి, గద్యం జ్ఞాపకం రావాలి, గత పూర్వాపర సందర్భాలు గుర్తుకు రావాలి. ఇది మన చేతిలో ఉన్న విషయం కాదు. పలికించడి వాడు మన పాండిత్యం కూడా ఎందుకు పనిచేయదండి. పాండిత్యం వల్ల అహంకారం వస్తే జ్ఞాపక శక్తి పోతుంది. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచే నా వలనే జ్ఞాపక శక్తి నీకు వచ్చిందన్నాడు. నువ్వు అహంకరిస్తే నా వలననే నీకు జ్ఞాపక శక్తిని హరింపజేస్తాన్నాడు, మరుపు కూడా పెడతా అన్నాడు. అందుచేత మరి అందరికీ ఉండవలసిన భావం ఏమిటంటే పురాణం చెప్పేవారికే వినేవాళ్ళకి నేను వింటున్నాను వారు అనుకోకూడదు, నేను గనక చెబుతున్నాను అనేటువంటి భావన ఉన్నదే అది పరమేశ్వరానుగ్రహానికి దూరం అవుతుంది కనుక బమ్మెర పోతనామాక్తులే మనకు ఆదర్శం. పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికెద వీరుండు గాథ పలుకగానే ఎలా అన్నాడు మహానుభావుడు. పలికించెడి వాడు రామభద్రుడే భాగవత రచయిత అయినటువంటి మహానుభావుడు. ఆయన ప్రేరణతో తన నిమిత్త మాత్రంగా రచిస్తున్నారని చెప్పారే అదే మనకి ఇక్కడ ఆదర్శం. ఆ ప్రేరణతో అంటే పోతనామాత్య కవిత్వ ప్రేరణ. ఆ పోతనామాత్య కవిత్వంలో భగవద్ విషయం ఉండడు. ఆ భగవద్ విషయం ఇందులో ఉన్న విషయానికి భాగవత గ్రంథానికి శ్రీకృష్ణ పరమాత్మకి అవినాభావ సంబంధం. భాగవతం పుస్తకం వేరు, లేకపోతే భగవంతుడు వేరు కాదు. శ్రీమద్భాగవతాక్షోజం ప్రత్యక్ష కృష్ణ ఏవతి శ్రీకృతోసి మయానాథ ముత్యర్థం భవసాగరే. ముత్తుకోసమే ఏదో పుస్తకం అనుకోకూడదు. ఇది కేవలం కృష్ణ పరమాత్మే. కృష్ణ పరమాత్మకి ఈ భాగవత గ్రంథానికి ఎట్టి భేదం లేదు. వ్యాసుల వారు సంస్కృతంలో రచించిన దాన్ని పోతనామాచుల వారు తెలుగులో రచించిన విషయం అందరికీ తెలిసింది. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ భాగవతం కేవలం భాగవతాఖ్యం శాస్త్రం. భాగవతం అనేది శాస్త్ర గ్రంథం అన్నారు. అంటే ధర్మాన్ని తెలియజేసేటటువంటి జన్మాద్యస్య అనే బ్రహ్మసూత్రాల్లో వ్యాసుల వారు ద్వితీయ అధికరణంగా రాశారు. జన్మాద్యస్య అంతే ఉంటుంది. దానికి వివరణ శంకర భగవత్పాదుల వారు, రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు వేరు వేరు భంగిమల్లో వాటికి వ్యాఖ్య రాశారు. అదే ఆధారం చేసుకుని వ్యాసుల వారు ఏం చేశారంటే భాగవతం రచించినప్పుడు జన్మాద్యస్య అని తాను రచించినటువంటి బ్రహ్మసూత్రాలను ద్వితీయాధికరణంలో ఉన్న జన్మాద్యస్య అనే మాటను పురస్కరించుకునే జన్మాద్యస్యేతు అన్వయాద్ ఇతరతస్యార్థేష్వరాడ్ తేనే బ్రహ్మహృతాయ ఆదికవయే ముచ్యంతి యత్సూరయ తేజో వారి మృగాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా సామ్నాస్యేన సదా నిరస్తగోగం సత్యం పరం ధీమహి అని ఆ విధంగా తెలియజేశారు. అంటే అర్థం ఏమిటనమాట, ఇక్కడ జన్మాద్యస్య అంటే బ్రహ్మసూత్రాల్లో విషయం. భాగవతం అంతా బ్రహ్మసూత్రాలకి వివరణ గ్రంథం, సామాన్య గ్రంథం కాదు. బ్రహ్మసూత్రం అంటే మన తరింపజేసేటువంటి ఈ పాంచభౌతిక శరీరంతో ఈ పడేటువంటి అవస్థల నుంచి బయటపడవేసి మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటిది భగవతత్వం. ఆ తత్వమే భాగవత స్వరూపంగా ఉన్నదని జన్మాద్యస్య పుట్టుక మొదలుకు పెరగడం, మళ్ళీ ఇదవడం, దయించిపోవడం, మళ్లీ పుట్టడం, ఈ తిరగడం, ఇదంతా ఈ పరిభ్రమణం లేకుండా కాపాడేది అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కనుక ఆ అనుగ్రహం ఈ గ్రంథానికి కృష్ణ పరమాత్మకి ఎట్టి భేదం లేదనేటువంటి భావనతోటి ఆ భాగవతాన్ని మనం భావించాలి తప్ప ఇందులో ప్రహ్లాద కథ ఉంటుందనో ఇంకో కథ ఉంటుందని కాదు. కేవలం భగవంతుని యొక్క స్వరూపమే అని పెద్దలు తెలియజేశారు. ఇంకేదంటే శ్రీమద్భాగవత అక్షోజం ప్రత్యక్ష కృష్ణయే. కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమైతే ఇక్కడ ఎదురుగుండా ఉంటే అంతేదా గ్రంథం లేనిదే మనం ఉపన్యాసం చెప్పకూడదు. ఇంకేదా భగవంతుని దగ్గర పెట్టుకుని చెప్పాలి తప్ప లేకపోతే భగవంతుడు దూరం అయిపోతాం. మనం పుస్తకం లేకుండా చెబితే అహంకారం బయలుదేరుతుంది. ఆ అహంకారం బయలుదేరడం వల్ల పరమేశ్వరానుగ్రహం దూరం అయిపోతుంది. అహంకారం అనేది పనికిరాదు కనుక అహంకారాన్ని నిరస్తం చేసి అవసరమైతే ఆ పుస్తకాన్ని అక్కడ ఆరాధన చేసి కృష్ణ పరమాత్మ ఎదురుగుండా ఉండి చెప్పిస్తున్నాడు అనేటువంటి విధేయతతో మన ప్రవచన కార్యక్రమం సాగితే నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనివలన వక్తలకి శ్రోతలకి అందరికీ కూడా క్షేమం కలుగుతుంది. వినేటటువంటి అందరికీ, ఇతర గ్రామవాసులకి చెప్పుకునే ఈ విషయాలు చెప్పుకునే వారికి అందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది. భాగవతాన్ని ఉద్దేశించి అసలు 2 మార్గాలు చెప్పారు భాగవతంలో. అయితే సంస్కృత భాగవతంలో ఉన్నది కొంత ఉదాహరిస్తున్నారు. 2 మార్గాలు మనకి ఉన్నాయి. ఒక మార్గం ఏంటంటే ప్రేయో మార్గం, రెండవది శ్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ఏమిటి? శ్రేయో మార్గం పుత్ర మిత్ర కళత్రాదులతో జీవితంతో సంబంధించిందంతా కూడా మన కుమారులనో మన భార్యనో లేకపోతే ఇంకో మిత్రులనో లేకపోతే మన ఇల్లనో లేకపోతే మన పొలవనో లేకపోతే మన వృత్తినో ఈ భావంతో ఉండేటటువంటి మార్గం అంతా కూడా ప్రేయో మార్గం. అది లేకపోతే జీవితం నడవదు. ప్రతి మానవుడు వ్యవసాయమైనా చేయాలి, వర్తకమైనా చేయాలి, ఉద్యోగమైనా చేయాలి, ఏదో ఒక వృత్తి చేస్తే కానీ వాడి జీవితం వెళ్ళదు కాబట్టి అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటినే పరమార్థంగా భావించవద్దు అని భాగవతం యొక్క తాత్పర్యం. అంతే ఎలా వచ్చిందంటే ఇది కదా అసలు
భాగవతం 7 రోజుల్లో ముక్తి ఎలా వస్తుంది అన్నాడు పరీక్ష మహారాజు. ఎలా వస్తుంది అంటే సప్తాహంబుల ముక్తికే గెడుగతి చర్చించి భాషింపరే అని మహర్షులందరినీ ప్రశ్న వేస్తే ఆ సందర్భంలోనే శ్రీశుకుల వారు చెప్పారు, నీకు 7 రోజుల టైం ఉందయ్యా, 2 గడియల్లోనే ఖట్వాంగుడనేటటువంటి మహారాజు మోక్షం పొందాడు ఇక్ష్వాకు రాజు అని చెప్పాడు. అదే విషయం నవమస్కంధంలో కూడా ఉన్నది. అక్కడ ద్వితీయ స్కంధంలో 2 గడియలలో ఖట్వాంగుడు ముక్తి పొందినటువంటి వాక్యం ఒకటి ఉన్నది. ఇందులో కొంచెం విపులంగా ఇచ్చారు. ఏం జరిగిందంటే అమరులు తొల్లి దేవతలంతా కూడా ప్రార్థించారు. ఆయన ఏం చేశా అసురనాథుల రాక్షసుల్ని చంపేశాడు. ఆయన చంపేస్తే త్రిదశలు ఆ దేవతలతో అంటున్నాడు కదా, ఆ మహారాజు అడిగేది ఏమిటంటే నా బ్రతుకు కాలమేంత, నేను ఎంతకాలం జీవిస్తానో చెప్పమన్నాడు. ఈ ప్రశ్న ఎవరో వేడదు. ఈ భాగవతంలో ఎదురుగుండానే ఉంది పుస్తకం, దానిలో ఉన్న పద్యమేది అంటే నా బ్రతుకు కాలం ఎంత అన్నారు. అనేసరికి వాళ్ళు ఏమన్నారు, నిండుతున్నది, నిండిపోయిందయ్యా, నిండి ఆయన పూర్తి తొందర ఇంకా కడవు లేదు, ఇంకేం ఆలస్యం లేదు, కొద్ది కాలంలో నువ్వు జీవితాన్ని సాధించాలి అనేసరికి గాబరా పడిపోతాం. అదే మనకి ఏదైనా మృత్యు వస్తుంది అనుకుంటే ముందే ఆగిపోతుంది. అలా కాకుండా అతడు ఏమీ చెల్లించలేదు. అలా చెల్లించకుండా అన్నాడు కదా, ఏమిటయ్యా అంటే ఇంకో వరం ఏమైనా అడుగు ఇస్తామన్నారు. ఇంకో వరం అంటే అదేమీ కాదని వెంటనే విమానం ఎక్కినటువంటి వాడై తన పట్టణానికి వచ్చాడు. అక్కడ చేసినటువంటి పని ఏమిటి అంటే మంచి బుద్ధితోటి, సమ్యక్ బుద్ధితోటి భగవంతుని మీద మనస్సు నిలిపాడు, భగవంతుని ప్రార్థించాడని అర్థం. ఇక్కడే ఉన్నది విషయం. అంటే బుద్ధితత్వంతో భగవంతుణ్ణి మనస్సులో ఆరాధన చేశాడు అంటే బుద్ధితత్వంతో ఆరాధించడం అంటే అది సృష్టి క్రమంలోనే ఏం జరిగిందంటే భగవంతుని సృష్టింపబడి మహత్తత్వం అనేటువంటి సృష్టించబడేది. ఆ మహత్తత్వం నుంచి దయ, నీతి, ధర్మం మొదలైనటువంటి మంచి గుణాలన్నీ కూడా వచ్చాయి. అంటే మహత్తత్వానికి ఆది పురుషుడైనటువంటి ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? జన్మాద్యస్తే ఎటు అన్వయాలు భగవంతుని యొక్క అనుగ్రహం కారణంగా ఆయన సృష్టి క్రమంలో వచ్చినటువంటి దానిలో మహత్తత్వం అనేటువంటి మొట్టమొదటిగా సృష్టించబడింది. ఈ మహత్తత్వం కారణంగానే బుద్ధి అనేటువంటిది మనకు వచ్చింది. ఈ బుద్ధి కారణంగానే ధైర్యం అనేటువంటి వచ్చింది. అదే కాకుండా ఇతరమైనటువంటి కార్య తైజసహంకారం, రాజసహంకారం మొదలైనటువంటి అహంకారాలు రకరకాలు కూడా వచ్చాయి. దానివల్ల సృష్టి క్రమం అంతా ఏర్పడింది. అతను ఏం చేశాడు? తత్వబుద్ధి. అక్కడ పోతనామాచులు ఏం రాశారంటే ఇక్కడే ఉంది పుస్తకం, తత్వబుద్ధితోటి పరమేశ్వరుడు ఎందు మనస్సును లగ్నమైంది, మనస్సు కీలించి అన్నాడు. తత్వబుద్ధితోటి భగవంతుడు ఎందు మనస్సు కీలించాడంటే అర్థం ఏమిటో ఇక్కడ వివరణ మనం చెప్పుకోవాలి. మనకి ఏ విధంగా భగవంతుడిని తెలుసుకోవాలి అంటే దానికి మార్గాలు ఉన్నాయి. ఆ పద్ధతి ఏంటంటే తర్కం అనేటువంటి ఒకటి ఉన్న తర్కశాస్త్రం అని, వేదాంత శాస్త్రం అని అనుకున్నాం. వేదాంతం అంటే ఇది శరీరం అంతా మిథ్య, ఆత్మతత్వం ఒక మాటే కాదు. దీనికి సంబంధించిన తార్కికమైనటువంటి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి విషయం కూడా అది మెట్లుగా భావించి ఆ పద్ధతిని ఆలోచించి మనం తరింప చేయమనేటువంటి పద్ధతిగా మన భగవంతుడు వెలుగు. అదే చేశాడు ఈ ఖట్వాంగ మహారాజు. ఎలాగా అంటే బుద్ధితోటి మనస్సుని పరమేశ్వరుని లగ్నం చేశాడు. అంటే 4 రకాలైనటువంటి ప్రమాణాలు మనకు ఉన్నాయి. ముఖ్యంగా ఎలాగంటే ప్రత్యక్ష ప్రమాణం, ఎదురుగుండా కనపడిదానే నమ్ముతారు కొంతమంది. రెండవది అనుమాన ప్రమాణం, మూడవది ఏమిటంటే ఉపమిత ప్రమాణం, 4వది శబ్ద ప్రమాణం. ఈ 4 ప్రమాణాన్ని అనుసరించి నువ్వు ముక్తిని పొందవలసింది. ఆ పద్ధతిలోనే ఇతను ముక్తిని పొందినట్టుగా మనకి శ్రీధర వ్యాఖ్యానాల్లో కూడా పెద్దలు మనకి రచన చేశారు. ఇక్కడ పద్యం మాత్రమే ఉంటుంది. పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు ఇది తెలుగులో మంచి వ్యాఖ్య రాశారు. నేను తణుకులో పనిచేసినప్పుడు అప్పుడు ఆ పుస్తకాలను లోకల్ లైబ్రరీలో ఉండేది. అందులో విషయాలు కూడా మీకు ఉదాహరిస్తున్నాను. అంటే తత్వబుద్ధితోటి భగవంతుడిని మనస్సునందు కీలించే ఒక్క మాట ఉంటే దాన్ని మనం ఎలా అవలంబించుకోవాలి, ఖట్వాంగ మహారాజు ఏ రీతిగా అతను ధరించాడనేటువంటిది చూస్తే మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షం అంటే మనకి లైట్ కనపడుతోంది కనుక ఇదే శాస్త్రం, ఈ పుస్తకం కనపడుతోంది కనుక శాస్త్రం. కనపడంది నేను నమ్మను అంటాడు. కనపడంది నువ్వు ఎలా నమ్మవు? కనపడకపోయినంత మాత్రాన్ని ఇప్పుడు అమెరికా ఉంది, నువ్వు చూడలేదు, వెళ్ళలేదు. లేదు నువ్వు ఎలా అంటావు? నీకు అది హిమాలయ పర్వతాలు నువ్వు చూడలేదు. అటువంటిప్పుడు లేదని ఎలా అనగలుగుతావు? అంటే ప్రత్యక్ష ప్రమాణంలో నాస్తికవాదం పనికిరాదనేటువంటి చూడాలి. నీ కంటికి కనపడినంత మాత్రం చేత, నీ దృగ్గోచరం కానంత మాత్రం చేత నీ లేదు అని ఏ విషయాన్ని నువ్వు అనుకోవద్దు. అలాగే భగవంతుడు లేవుడని నువ్వు అన్నప్పటికీ నీ నాస్తికవాదం చేసినా ఆయన లేకుండా ఉండడు. ఎంచేదంటే ఉన్నటువంటి భగవతత్వాన్ని చూసేటువంటి శక్తి నీకు లేదు కనుక ప్రత్యక్షమైనా కావాలంటున్నావు కనుక ఎదురుగుండా ఉండేది చూడటమైన ముఖ్యం అంటున్నావు కనుక ఎదురుగుండా చెట్టు ఉంటే నమ్ముతాను, లేకపోతే నమ్మను. అంటే కళ్ళు మూసుకున్నటువంటి వాడికి ఏది కూడా కనపడదు. అలాగే ఇది కూడా ఒక అంశమే. ఎదురుగుండా చెట్టు ఉంది, ఆ చెట్టును చూసి అది మామిడి చెట్టు అన్నాడు నమ్మాడు. అక్కడ ఎవరైనా చెప్పారు అతను ఊరవతల ఎక్కడో ఇంకో చెట్టు ఉన్నది అన్నాడు, దాన్ని నమ్మడు వాడు. అంటే తన మీద తనకే నమ్మకలే. తనకి తెలియనంత మాత్రం చేత దూరంగా ఉన్నటువంటి వస్తువు అబద్ధమైన అనలేదు. అంటే ఈ జ్ఞానాన్ని బోధించేటటువంటిది ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షమే నీవు అనవద్దు. అంటే నువ్వు చూసిందే నిజమని అనుకోకు. నువ్వు చూడనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. భగవంతుడు తెలుసుకోవడానికి నువ్వు తెలుసుకునే భాగవతంలోనే
శృతి గీతల్లో ఒక మాట చెప్పారు, అరవిందాక్ష భవత్స్వరూపమిల ప్రత్యక్షంబునంగాన ఎవరికి నింపోలదు, ఎదురుగుండా చూడటం ఎవరికి సాధ్యం కాదు అని చెప్పారు. భాగవతం చెబుతున్నది. నాకు ఎందుకు కనపడ్డు అంటే కనపడ్డు ఎంచేదంటే శాస్త్రగోచరుడవై. శృతి గీతల్లో మనం చెప్పినటువంటి విషయం, వేదములు గానం చేసే అది భాగవతంలో ఉన్నటువంటి విశేషం. అంచేత అరవిందాక్ష భవత్స్వరూపమిల ప్రత్యక్షంబునంగాన ఎవ్వరి, ప్రత్యక్షంగా చూడబడేది కాదు భగవతత్వం, అనుభవానికి రావాల్సిందే. దానికి తగినటువంటి మార్గాన్ని నువ్వు అన్వేషించుకోవాలని ఆ మార్గాలన్నింటినీ మనకి భాగవతం తెలియజేస్తున్నది. అంటే ప్రత్యక్ష ప్రమాణంలో నీకు కనపడిందేనని కనపడలేదు కదా అని అది నువ్వు నమ్మకపోతే అది నీ దోషం అన్నారు. అటువంటి వాడు భగవత్ సాక్షాత్కారం పొందలేడు కనుక కేవలం ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆధారం చేసుకోకుండా మన కంటి కనపడందే కాకుండా వేరే ఇంకొక జగత్తుందనో భగవతత్వం ఉందనో విశ్వాసం నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు తరిస్తావని ప్రత్యక్ష ప్రమాణం మనకి తెలియజేస్తున్నది తార్కికంగా. రెండవది ఏమిటంటే ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణము అంటే ఏంటంటారు, ఇది చాలా చెబుతారు, పర్వతం నిమాని చెబుతారు. మనం ఒక మాట చెబుతాం, నేను చాలా కాలానికి ఊరు వచ్చాను, వచ్చేసరికి ఈ ప్రదేశం అవునా కాదా నేను గుర్తుపట్టడానికి అవకాశం లేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ గోడ ఉన్నది, దాని మీద ఏదో బోర్డు ఉన్నది, ఆ చీకట్లో నాకు కనపడలేదు. నేను అదివరకు వచ్చినప్పుడు ఆ గోడ మీద ఏదో బోర్డు కనపడుతుంది, అంచేత అదే ప్రదేశం ఇది అని అనుమానం చేత అనుమానం అంటే సందేహం అని అర్థం కాదు, ఒక దాని చేత ఊహించేటటువంటి అనుమాన ప్రమాణం. అలాగనే ఈ సృష్టి అంతా జరుగుతున్నది, దేని వల్ల జరుగుతున్నది, దానంతటి జరగదు కదా. ఏ వస్తువైనా ఇవన్నీ ఏర్పాటు చేశారు, ఈ బల్ల ఇక్కడ వేశారు, దానంతటి బల్ల ఇక్కడికి రాదు కదా. ఈ బల్ల వేసిన వారు ఎవరో ఉండాలి, ఈ బల్ల సృష్టించే వారు ఎవరో ఉన్నారు, అది అనుమాన ప్రమాణం. ఈ వస్తువు ఇలా ఉన్నది కనుక సృష్టింపబడినటువంటి వస్తువును సృష్టించేటువంటి వ్యక్తి అనేటువంటి ఉంటాడు కనుక అనుమాన ప్రమాణంగా అంగీకరించవలసింది. మనకి భగవతత్వం కూడా ఎలా ఉందన్నమాట, జగత్తంతా ఉన్నది, ఈ జగత్తు దానంతటే సృష్టింపబడదు, భగవంతుడికే సృష్టింపబడుతుంది కనుక ఆ సృష్టింపబడిన భగవంతుడి కారణం కనుక భగవంతుడు ఉండి తీరతాడు అని అనుమాన ప్రమాణం చేత నమ్మి భగవతత్వాన్ని నమ్మి నువ్వు వ్యవహరించవలసింది అని అనుమాన ప్రమాణానికి. ఉపమిత ప్రమాణం. ఉపమిత ప్రమాణం అంటే పోలికతో చెప్పడం. ఎలా ఉంటాడు భగవంతుడు అంటే ఎలా ఉంటాడు, సర్వమయుడు ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు, మనకేం అర్థం కావడలేదు, అంతటా భగవతత్వం ఉన్నది. కానీ మనకి ఉండేటటువంటి ఎందుగలడు అందులేడు ప్రహ్లాదులు మొదలైనటువంటి వారు చెప్పినట్టుగా ఆ చెప్పినటువంటి వారిని ఆధారంగా చేసుకుని హిరణ్యకశిపుని వ్యవహరించాక ఆ కథలు అనవసరంగా రావు కదా, విధమైనటువంటి ప్రమాణం ఉన్నట్టే కదా. అంచేత అది ఇలా ఉంటాడు నరసింహస్వామి, ఇలా ఉంటాడు మేనావతారమూర్తి, ఇలాగే రామచంద్రమూర్తి ఉంటారు అని చెప్పినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని పెట్టుకుని అంటే దవడాబ్జ పత్ర నేత్రముల వాడు ఉన్నారు రామచంద్రమూర్తిని, తెల్లనైనటువంటి తామర మొదలైన వలె అంటే నేత్రములు గలవాడు. ఆ దాంతో పోలికున్నాడు. ఇటువంటి పోలికలతో భగవంతుడు ఉంటాడని చెప్పబడింది కనుక మహాకవులు మహర్షులు రచించారు కనుక దాని బట్టి ఉపమిత ప్రమాణాన్ని అంగీకరించి భగవంతుడు ఉన్నాడే విశ్వాసాన్ని మీరు పెట్టుకోవాల్సిందన్నారు. అదే కాకుండా శబ్ద ప్రమాణం. శబ్దం మనకి ప్రమాణం. ఈ భాగవతం ఉన్నది, భాగవతంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, తాత్విక విషయాలు ఉన్నాయి, వేదాంత విషయాలు ఉన్నాయి, భక్తి విషయాలు ఉన్నాయి, వైరాగ్య విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్ని ఇలా చెప్పబడినటువంటి మాటకి శబ్దం మనకి ప్రమాణంగా ఉంటుంది. అన్నింటికంటే శబ్దం ప్రమాణం. ఇలా భగవతత్వాన్ని మరి జననంబు సఫలంబు చేసేది, పునర్జన్మంబు లేకుండా పోతనామాచులు అన్నారు అంటే నిజంగా జన్మ సాఫల్యం అవుతుంది. భగవంతుడిని గురించి వర్ణించడం వల్ల, భాగవత రచన వల్ల నా జన్మ తరిస్తుందనేటువంటి భావన మహానుభావుడికి కలిగింది అంటే తద్రీత్యమైన శబ్దం మనకి ప్రమాణం. భాగవతంలో ఉన్నటువంటి శబ్దాలు మనకి ప్రమాణం. అయితే మనకి భగవంతుడు కనిపించడం లేదు. ఆ నరసింహావతారం కనపడదు, మీనావతారము కనపడదు, కూర్మావతారము కనపడదు, వామనావతారము కనపడదు, రామావతారము కనపడకపోయినా దానిలో ఉన్న శబ్దాన్ని మనం ప్రమాణంగా తీసుకుని భగవతత్వం ఉన్నది, భగవంతుడు అనేవాడు ఉన్నాడనే పూర్తి విశ్వాసం కలిగి ఉంటే శబ్ద ప్రమాణము అని దానికి ఈ ప్రమాణాలు మనం నేర్చుకుంటే భగవంతుడు ఈ జన్మలోనే చూడగలుగుతామని దీని యొక్క తాత్పర్యం. ఎందుకు ఈ మాట చెప్పవలసిందంటే దేవతలకి సహాయంగా వెళ్ళాడు ఖట్వాంగ మహారాజు. నేను బ్రతుకు కాలం ఎంత అని ప్రశ్న వేశాడు. కడబు లేదు, ఇంక ఆలస్యం లేదు, నిండి ఉన్నది, కాలం నిండిపోయిందన్నారు. అనేసరికి ఏం చేశాడు, విమానాన్ని ఎక్కాడు, తన పట్టణంలోకి వచ్చాడు. భగవంతుడి బుద్ధి తత్వాన్ని భగవంతుడి మీద లయం చేశాడు. అంటే మనస్సును కీలించి, అంటే ఆ మన ఊరికేదో భగవంతుడు ప్రార్థించడం నాకు మరణం వచ్చేస్తోంది అనే ఉద్దేశంతో కాదు. ఈ శబ్ద ప్రమాణాలతోటి ఏమంటారంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమిత ప్రమాణం, శబ్ద ప్రమాణం, 4 ప్రమాణాలని ఆధారంగా చేసుకుని భగవతత్వం మీద మనస్సు లగ్నం చేశాడని ఆ మాటకి అర్థం. బుద్ధితోటి అంటే బుద్ధితత్వంతో భగవంతుడిని అంటే కీలించాడు అంటే ఈ అర్థాన్ని మనం చేసుకోవాలి. మనం కూడా విచారణ చేయాలి. ఏదో మూఢభక్తిగా ఉండడం వేరు, మూఢభక్తి ఉండడం మంచిదే. కానీ ఏమంటే విజ్ఞానమయంగా ఉంటే వెలుగులో ప్రయత్నం చేయడం మంచిది, కానీ చీకట్లో ప్రయత్నం చేయడం కనుక శాబ్దికమైనటువంటి ఇలాంటి ప్రమాణాలు ఈ గ్రంథాలను ఆధారంగా చేసుకుని భగవంతుడు అనేవాడు ఉన్నాడు, మనకి ఏ విధమైనటువంటి అపకారం జరగదు,
ఆయనే మనని రక్షిస్తాడు. పొందవు దుఃఖములు భయము పొందదు ధైర్యమేమయ్యి పొందవు తీవ్రతోదశలు పొందు ప్రియంబులు పొందు సంపదలు పొందు సమగ్ర సౌఖ్యములు పొందు సమున్నత కీర్తులు గోవింద పదారవింద పదవీ పరిణర్థ గరిష్ఠ కీర్తులు. ఎర్రాపడి నృసింహ పురాణంలో ప్రహ్లాద చరిత్రలో ఈ పద్యాన్ని రాశారు. అంటే దీని మీదకి మనం పూర్తి విశ్వాసం ఉంటే పొందవు దుఃఖములు భయము పొందదు. పరమేశ్వరుని ఆశ్రయించేట ఎలా ఆశ్రయిస్తే ఈ 4 ప్రమాణాల ద్వారా రూఢమైనటువంటి భక్తితోటి యోగారూఢ స్థితిలో కనుక మనం భగవంతుడి మనస్సును గ్రహణం చేసినట్టయితే మనస్సును బుద్ధిలో కలిపితే బుద్ధిని హృదయంలో కలిపితే హృదయ స్థానం ఉన్నటువంటి పరమేశ్వరుని చూడగలిగినటువంటి సమ్యక్ దర్శన భావం కనుక మనం అలవాటు చేసుకుంటే ఈ జన్మలోని ముక్తి వస్తుందని భాగవతం మనకి తెలియజేస్తున్నది. ఈ రీతిగా మనం ప్రయత్నం చేయాలనడం కోసం ఖట్వాంగ మహారాజు అలా చేసినట్టుగా మనకి దృష్టాంతం ఉన్నది. ఏం చేశాడు అంటే వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏమీ కూడా అంగన రాజ్యం ఈ భార్య గాని ఈ రాజ్యం గాని పుత్రాదులు ఎవరికి నాకు దేని మీద కోరిక లేదు అనుకున్నాడు ఆయన. కానీ అలా ఉండడం చాలా చాలా కష్టమైన విషయం. అంతమంది ఉండగా వాళ్ళ మీద నాకు ప్రేమ లేదు అనుకుంటే కదా సంఘము లేదు అన్నాడు. కలసని సంఘము లేదు బాసు. సంఘం వేరు ప్రేమ వేరు. ప్రేమ అనేది ముఖ్యంగా ఉండాలి. అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమలో భగవతత్వాన్ని చూడటం అనేటువంటి ఉండాలి. అందుచేత నేను నా భార్యని గాని నా పిల్లల్ని గాని నా రాజ్యాన్ని గాని దేన్ని కూడా నేను అంటే నాకు దేని మీద సంఘం లేదనుకున్నాడు. అయితే నా మనస్సు ఎన్నడూ అధర్మమునందు ప్రవర్తించలేదు. ముఖ్యంగా భగవత్ సాక్షాత్కారానికి కావాల్సినటువంటి మనస్సు అధర్మ మార్గంలో ప్రవర్తించకూడదు. అసత్యం ఆడాలనుకోకూడదు. మోసం చేయాలనుకోకూడదు. గాంభీర్యత్వం అనేది ఉండకూడదు. ఏ విధమైనటువంటి అమర్యాదపూర్వకంగా ప్రయత్నించేటువంటి లక్షణం ఉండకూడదు. ఉత్తమోత్తమైన పద్ధతిలో అనుత్తముడుగా ఉండాలి. అంటే ఉత్తముడు అంటే అర్థం ఉద్ధతంతమ యస్మాత్ సహా ఉత్తమ. తమో గుణాన్ని నెట్టివేసిన వాడు ఉత్తముడు. అటువంటి ఉత్తమ స్థితిలో ఎవరైతే ఉంటారో అంటే ఆ పద్ధతికి నిదర్శనమైన ఎవరు అంటే ఖట్వాంగ మహారాజు. కనుక ఏమనుకుంటున్నాడంటే అతను చెప్పుకోవడంలో అంటే నా మది ఎన్నడూ కూడా అధర్మ మార్గమందు నడవలేదు. చాలా గ్యారంటీగా చెప్పుకున్నాడు. ఆ స్థితి మనకు ఉండాలి. ఇప్పుడు యమధర్మరాజు దగ్గరికి మనం వెళితే అతను నిలబెడితే ఏ తప్పు నేను చేయలేదు చెప్పగలిగే ప్రవర్తన మనలో ఉంటే అలాగే చెప్పగలుగుతాం. యమధర్మరాజు కూడా స్వాగతం ఇస్తాడని ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉన్నది. అంటే నైతికంగా ధార్మికంగా ఏ విధమైనటువంటి అకార్యకరణం లేకుండా దుర్మార్గత్యా లేకుండా మనస్సులో గాని వాక్కులో గాని లేకపోతే క్రియలో గాని ఎవరికి అపకారం చేయకుండా ఎవరి ఎందుకు కూడా ద్వేషభావం లేకుండా ఏ విధమైనటువంటి కళంకము లేకుండా జీవితాన్ని ఎవరైతే గడుపుతారో ఆ గడిపినటువంటి వాడు ఎవరు ఖట్వాంగ మహారాజు. నాకు ముక్తి వస్తుందనేటువంటి నమ్మకంతో ఆ మహానుభావుడు ఉన్నాడు. ముఖ్యంగా శీలం ప్రధానం ప్రవర్తన ప్రధానం. అంచేత అటువంటి అలాంటిది భగవంతుడు వచ్చేటువంటి శీలం నాలో ఉన్నదనేటువంటి ఉద్దేశం చాలా సంఘములేలవాది ఏది ఇలా మీద బ్రతుకేల వేల్పుల వరం వేల ధనం వేల చెంచల గంధర్వపుడి ఐశ్వర్యంబులేలా అనుకున్నాడు. నమస్కంధంలో 18. ఈ ప్రథమ స్కంధంలో మనకు కనపడవు. చివరికి ఆ రాజులకు వర్ణన చేయడంలో ఇందులో మనకు కనపడుతుంది. ఇలా మీదని బ్రతికి ఈ భూమిలో నేను బ్రతికుండడమే తాను బ్రతికుండడం లేదు. అసలు బ్రతుకులో ఏమి సార్థకత ఉన్నది అని అర్థం. నిజంగా ఏమైనా జీవితంలో సుఖం ఉన్నదా అని ఒక్క విచారణ చేసినట్టయితే ఏది కూడా జీవితంలో సుఖం ఉండదు. పోనీ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏమైనా సుఖంగా ఉన్నదా? గర్భస్థ నరక జీవుడి గురించి మూడో స్కంధంలో చెప్పుకున్నాము. తల్లి కడుపులో ఉండి అవస్థపడేటప్పుడు సుఖం లేదు. బాలుడై పుట్టిన తర్వాత సుఖం లేదు. యవ్వనం వచ్చిన తర్వాత మధోన్మతులు అధర్మాలు చేసినప్పుడు సుఖం లేదు. వార్ధకం వచ్చినప్పుడు సుఖం లేదు. మరణించినప్పుడు సుఖం లేదు. ఇలానే బ్రతుకేదా అంటే ఖట్వాంగ మహారాజు అనుకున్నాడంటే మానవ జీవితం ఏ జన్మ ఎత్తినా సుఖం అనేది ఉండదు. శాశ్వతమైనటువంటి సుఖం ఇచ్చేటువంటి ఏ జన్మ కూడా కాదు. పక్షి అయి పుట్టినా జంతువు అయి పుట్టినా విజేతగాడై పుట్టినా నరజన్మ ఎత్తినప్పటికీ ఏమైనప్పటికీ కూడా ఇలమీదని బ్రతుకేలా ఈ భూమిలో బ్రతుకనేటువంటి అనవసరం అనుకున్నాడు. కానీ మనకు కూడా ఇసుకొచ్చినప్పుడు అనుకుంటాం ఈ బ్రతుకు ఎందుకని. కానీ మనం ఆవేశంగా అనుకుంటాం. అతను జ్ఞానపూర్వకంగా అనుకున్నాడు. సమస్తం అంటే నా ప్రవర్తనగా నా మది ఎన్నడూ అధర్మమున సనదు అనే నమ్మకం ఉంది కనుక అధర్మ మార్గంలో అతని మనస్సు లేదు కనుక స్థిత ప్రజ్ఞ లక్షణాలకి బాగా అలవడ్డాయి ఖట్వాంగ మహారాజుకి. ఆ ప్రకారంగా ఏమంటున్నాడంటే ఇలా మీదని బ్రతుకేలా. అదే కాకుండా ధనంబే ఈ ధనం అంతే ధనం అవసరమైన వస్తువే. ఎంత అవసరమైనప్పటికీ కూడా దాని ఎందుకు ఎంత మొగ్గు చూపాలో అంతే ఉండాలి తప్ప అది తృష్ణ మాత్రం పనికిరాదు. ధనం సంపాదించుకోవచ్చు ఏదో లేకపోతే జీవితం నడవదు వాళ్ళకి. ధనం సంపాదించుకోవడానికి మార్గం ఉంది. ధన తృష్ణ మాత్రం పనికిరాదు. అంటే తృష్ణాభంగాలన్నీ ఛేదించాడని అర్థం. అంటే తృష్ణ అంటే ఎలాగంటే ఇప్పుడు మరి ఎక్కడికైనా వెళ్తాం గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చారు ఇంకో గ్లాస్ తాగాం చాలంటాం. అలాగే ఇంట్లో బిందె నీళ్లు అన్ని బిందె నీళ్లు తాగేశాడు అనుకోండి. నేను హాస్పిటల్లో పడేయాలి ఇది ఒక రోగం ఇది ఇన్ని
నీళ్లు తాగాడు, ఇంట్లో ఉన్న అన్ని నీళ్లు తాగాడు అంటే ఇది లక్షణం కాదని వీళ్ళు. అలాగే ధనమునందు కోరిక ఉండొచ్చు, ఎంత సంపాదించుకుంటే భగవంతుడు ఏమైనా మరిచిపోకుండా ఉంటామో కావని మాత్రమైన అర్థాపేక్షలో తప్పులేదు. కానీ ఊరికే వచ్చి పడిపోవాలి, అంతా కూడా మనకే ఉండిపోవాలి కనుక ధన కృష్ణ కలిగి ఉన్నట్టయితే అది వ్యాధిగా పరిణమించినటువంటి మానసిక వ్యాధిగా పరిణమించి భగవద్ అనుగ్రహానికి దూరం అవుతుందని ఖడ్గాంగ మహారాజు ఆలోచించేట్టుగా పాలపర్తి వారి వ్యాఖ్యానంలో ఈ మాట అర్థం రాదు. ఇలా మీదం బ్రతుకేల ధనం వేల చెంచల గంధర్వపురి విధంబులకు ఐశ్వర్యంబులేలా అన్నాడు. గంధర్వ నగరాలు ఉంటాయి, గంధర్వులు మాయతోటి పట్టణం సృష్టిస్తారు. తీరాకరికి వెళ్తే మనకి ఏముండదు, అయితే ఉన్నట్టు కనపడుతుంది, లేకుండా పోతుంది. అంచేత ఈ మానవ జీవితంలో సుఖం ఉన్నట్టు కనిపిస్తోంది కానీ ఏ విధమైనటువంటి ఇది లేదు. తనకు వాంగ్మనసామితం బగు పరబ్రహ్మంబునే చెందదు. వాక్కుకి మనస్సుకి అతీతమైనటువంటి పరబ్రహ్మ తత్వంలోది ఆ తత్వాన్ని నేను ఆశ్రయించి ముక్తి పొందుతానని ఖడ్గాంగ మహారాజు నిశ్చయించుకున్నట్టుగా నవమస్కంధంలో మనకి చెప్పబడినటువంటి విషయం. అదే కాకుండా ఏమవుతుందంటే ప్రకృతితో పూర్తయి భగవంతుడు ఏమిటి అంటే అమితమైనటువంటి నామరూప గుణరహితమైనటువంటి పరమేశ్వర తత్వం ప్రకృతితోటి కలిసినటువంటిది. ఆ ప్రకృతితోటి జగంబుల పుట్టింపను ఆ భగవంతుడే ప్రకృతితో కలిసి లోకములన్నీ సృష్టించాడు. ఒక లోకం కాదు, 14 లోకాలున్నాయి. అందులో మనుష్యలోకం ఒకటి. దేవతలైనా అక్కడి నుంచి తరించడానికి అవకాశం లేదు. మానవ జన్మలోకి వచ్చి మానవుడి తపస్సు చేసి భగవంతుని గురించి తపస్సు చేస్తేనే అతడి ముక్తి ఉంటుంది. నరజన్మ చాలా గొప్పది. అంచేత ప్రకృతితో పూర్తయి తుదింబాచి భగవంతుడు ఎలా ఉంటాడంటే ప్రకృతితో కలిసి ఉంటాడు, మళ్లీ ప్రకృతిలోకి విడిపోతూ ఉంటాడు. అదే విధంగా భగవంతుడి లక్షణం కనుక మానవులు కూడా ఈ ప్రకృతితో కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ కలిసి ఉన్నటువంటి లక్షణం సంగంగా మారకుండా, కామంగా మారకుండా, మోహంగా మారకుండా, అనుమాత్సర్యాలుగా మారకుండా, ఆ మార్పు లేకుండా ఉన్నటువంటి మంచి పద్ధతులు ఒకే విధమైన స్థితప్రజ్ఞ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు భగవంతుడికి అనుగ్రహానికి పాత్రలవుతారనే భావంతో ఖడ్గాంగ మహారాజు ఉన్నాడని అర్థం. వాంగ్మనసామితం బగు పరబ్రహ్మంబునే చెందదు. వాక్కుకి మనస్సుకి అందనటువంటి అవాంగ్మానస గోచరం పరమేశ్వర తత్వం భగవంతుడి మాటల్లో వర్ణించలేవు, మనస్సుతో ఊహించలేవు. ఎటో వాచో నివర్తంటే అప్రాప్య మనసాస అని వేదన చెబుతున్నది. మనస్సుతో సహా వాక్కులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. భగవంతుడు ఎన్ని స్తోత్రాలు మనం చేయగలం, చేసి 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 ఆయన అందుకోలేము. ఎంతో కొంతవరకే మనం స్తోత్రం చేయలేం. శ్రమమున మింటిపై విహంగం మింటిదైన పారమనమేర్చునే హరిపరాక్రమం ఒప్పిన ఎంతగాక సర్వము వివరింపయవడు ప్రవర్తకుడు మునులార నాదు చిత్తమునకు ఎంత గానబడి తప్పక చెప్పడ మీకు అని ఈ భాగవతంలో సూతుల వారు శివనకాళి మహర్షులతో అంటున్నారు. అంటే ఏమిటంటే ఏ విధంగానో భగవంతుడిని అందుకోలేవు. మన మనస్సు అందుకోలేదు, మన వాక్ అందుకోలేదు, మన శరీరం అందుకో. వాంగ్మనసామితంబగు పరబ్రహ్మంబునే చెందదు. ఎందుకు చెందుతాను అంటే నా ప్రవర్తనలో నిష్కలంకంగా గడిపాను కనుక. అదే కాకుండా నా మది ఎప్పుడూ కూడా భగవంతుడి మీదే ఉంటుంది కనుక నిరంతర భగవద్ అంకితమైనటువంటి తత్వంతోనే జీవించాను కనుక ఆయన అనుగ్రహం నా మీద పూర్తిగా కలుగుతుందని తలసిన సంఘములు ఎల్లబాకి అన్నారు. సంఘములన్నీ కూడా ధనమునందు సంఘం అంటే అలాగే వస్తువులందు సంఘం, భార్య మొదలైన వాళ్ళ సంఘం, ఈ ప్రపంచంతో అందరితోటి పెట్టుకుంటే అటాచ్మెంట్ అంటారే ఈ అటాచ్మెంట్ దూరం చేసుకున్నాను. అంత మాత్రం ప్రేమ లేదు. ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా చూస్తారండి? ఒక వ్యక్తిని చూస్తారు, అందులో భగవతత్వం ఆ మనిషిలో ఉన్నది, వీరిలో ఉంది భగవతత్వం, వారిలో ఉన్నది. అందరినీ భగవంతుడిగా భావించి చూడడం అనేటువంటి ఎప్పుడు వస్తుంది అంటే నిర్వైషమ్య స్థితి వచ్చినప్పుడే ఆ విధమైనటువంటి ఖడ్గాంగ మహారాజు అది వరకే పూర్తిగా పోగు చేసుకున్నాడు సాధన సామర్థ్యాన్ని. అప్పటికప్పుడుగా 2 గడియల్లో మోక్షం పొందాడు. ప్రవర్తన నిష్కలంగా నడిచిందని మనస్సు బుద్ధి తత్వబుద్ధితోటి భగవంతుడి మీద మనస్సును లగ్నం చేశాడు. అదే కాకుండా అధర్మ మార్గంలోకి ఎన్నడూ వెళ్ళలేదు. అధర్మ మార్గంలోకి వెళితే మాత్రం ఏ విధంగానో భగవద్ అనుగ్రహం లభించడానికి అవకాశం ఉండదని ఖడ్గాంగ మహారాజు కూర్చుని తన సంఘము ఎక్కడి వాసుదేవుడని సంస్థాపించు బ్రహ్మము పరబ్రహ్మతత్వాన్ని చెందుతానని వాసుదేవ పరతత్వంలో అతను లీనమైనాడు 2 గడియల్లోనేటువంటి విషయం ఈ నవస్కంధంలో మనకి చెప్పుకోదగినటువంటి విషయం. అంటే ఇప్పుడు కథ చెప్పుకోవడం ఒకటే మనం ఎలా ఉండాలనేటువంటి చూసుకుంటే మనకి రేపటి రోజున మనకి మంచి వస్తుందా, మనం చాలా కాలం బతుకుంటాం అనుకుంటాం. అది ఎవరూ చెప్పడం నహి ప్రమాణం జంతువునా ఉత్తర క్షణ జీవితం మరుక్షణంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి ఆ కారణంగా ఏమన్నాలి, నిత్యము మనకి మృత్యు పక్కనే ఉన్నదనేటువంటి వివేకంతో కలిగి అలా నిరుత్సాహపడద్దు, సాగుస్తోందని బాధపడ్డం కాదు. కానీ మన ప్రవర్తనలో ఏమైనా ఇంతవరకు లోపమైనా ఉన్నదా? ఒకవేళ పొరపాటు లోపం జరిగితే పాపం నశించాలంటే 3 రకాలుగా ఉంటుంది. ఎలాగంటే జ్ఞాతం, అజ్ఞాతం, జ్ఞాత అజ్ఞాతం 3 రకాల పాపాలు. జ్ఞాతం అంటే తెలిసి చేసి ఒకటి
చంపేయడం తప్పని తెలుసు, కానీ చంపేస్తాడు వాడు. అది జ్ఞాత, ఆ కర్మఫలాన్ని అనుభవించవలసిందే. అదే కాకుండా జ్ఞాతాజ్ఞాతం, మనకి తెలిసి కొంత, తెలియక కంటామంటే జ్ఞాతాజ్ఞాతం అనగా తెలిసి చేసిన పాపం అనుభవించాలి, తెలియనటువంటిది ప్రాయశ్చిత్తాలు. అజ్ఞాతం మనకి ఏమీ తెలియకుండా మన వల్ల ఏదో జరిగింది అనుకుంటే పాపం, ఆ పాపం భగవత్ ప్రార్థన వలన అదే ప్రాయశ్చిత్తాదుల వలన తొలగడానికి అవకాశం ఉంది. జ్ఞాతం అజ్ఞాతం జ్ఞాతాజ్ఞాతం అనే పాపాలను కలిగి చూసుకున్నట్టయితే మానవ యొక్క జీవితంలో కళంకం లేకుండా మాత్రం ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఖట్వాంగ మహారాజు అదే ధైర్యంతో ఉండి నేను ఏ తప్పు ఇంతవరకు చేయలేదు, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పటికీ నాకేం భయం లేదు అనేటువంటి పరిస్థితిలో నేను ఆయన దగ్గర సమాధానం చెప్పే ఒక పాపం అని చేయలేదని చెబుతాను. నా మనసు ఎల్లవేళ పరమేశ్వరుడు అయింది, ఆ వాసుదేవ తత్వం అనేది నిరంతరం లగ్నమైనటువంటి ధీమాగా చెప్పగలనటువంటి ఆ ప్రవర్తన అంత నిష్కళంకంగా నడిచాడు కనుక 2 గడియల్లోనే అతని మోక్షం వచ్చింది. కానీ అందరికీ ఎలా వస్తున్నది, ముందు ప్రవర్తనని సరి చేసుకోవాలి. ఎప్పటికీ రాత్రి పడుకునేటప్పుడు ఈ వేళ మనం ఏం చెడ్డ పనులు చేసాం, మంచి పనులు చేసాం, మంచి ఒకవేళ చెడు జరిగి ఉంటే అనవసరంగా ఈ చెడు జరిగిందని భగవాన్ క్షమించు. ఆవాహనం నజానామి విసర్జనం పూజాంచైవ నజానామి సమస్త పరమేశ్వర అని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే ఆయన కొంత క్షమించి ఆ పాపఫలాన్ని తగ్గించడానికి అవకాశాన్ని అనుగ్రహం చూపిస్తాడు. జ్ఞానం అనేటువంటి అగ్ని కనుక ప్రజ్వలించినట్టయితే, జ్ఞానాగ్ని కనుక ప్రజ్వలించుకుంటే సమస్తమైనటువంటి పాపాలు తొలగిపోతాయి. అలాంటి జ్ఞానాగ్ని ప్రజ్వలించుకున్నటువంటి ఖట్వాంగ మహారాజు ఆ విధంగా వాసుదేవ పరబ్రహ్మంలో వాసుదేవుడు అంటే అప్పటికి వాసుదేవుడు ఎక్కడున్నాడు, అప్పటి కృష్ణావతారం రాలేదే, వసుదేవుడే పుట్టలేదే, ఇప్పుడో హృదయంలో జరిగాను కదా ఖట్వాంగ మహారాజుది. రామస్కంధంలో ఉన్న కథకి దశమస్కంధంలో సంబంధం లేదే, వాసుదేవుడిని భగవంతుడికి ఇలా పేరు వచ్చింది మనకు కలుగుతుంది. అక్కడ వసుదేవుని కుమారుడు అని అర్థం కాదు. అంటే భగవంతుడికి మొదటి నుంచి ఆ పేరు ఉన్నది. వసతి సర్వస్మైనది వాస తస్యదేవ వాసుదేవ. అయితే అన్ని భూతమలేడు తాను ఉంటాడు, ఆయనలోనే మనమంతా ఉంటున్నాం కనుక అవినాభావ మనం భగవంతుడిలోనే ఉంటున్నాం. కానీ భగవంతుడు మనలోనే ఉంటున్నాడు అంటే అవినాభావ సంబంధం మనకు ఉన్నది కదా వాసుదేవ అనే పదానికి అర్థం. ఈ అర్థం చేసుకుని ఆ విధంగా వాసుదేవ అనానికి అర్థం కానీ వసుదేవుని కుమారుడిగా అప్పుడు కృష్ణావతారమే జరగకపోయినా అతఃపూర్వమే వాసుదేవుడు అనేటువంటి పేరు ఉన్నది కనుక ఆ వాసుదేవ పరబ్రహ్మంలో ఆయన మనస్సు లగ్నం చేసి ఆయన ముక్తిని పొందినట్టుగా మనకి దీనిలో కనపడి నేను వాంగ్ మనసామితమైన వాక్కుకి మనస్సుకి అందనటువంటి పరబ్రహ్మాన్ని చెందుతాను తప్పనిసరిగా. నా ప్రవర్తనలో లోపం లేదు కనుక నేను జాగ్రత్తగా నడుచుకున్నాను కనుక నాకు ఎల్లవేళ భగవంతుడి దృష్టి పెట్టుకున్నాను కనుక అటువంటి భగవంతుడు నన్ను రక్షించి తీర్చాడు కనుక ఏ లోపము లేనటువంటి వాడిని భగవంతుడు రక్షిస్తాను అభయం ఇచ్చాడు కనుక ఏ విధమైనటువంటి బాధలు కలగకుండా ప్రతిబంధకాలు రాకుండా వాసుదేవ తత్వంలో నేను లయం అయిపోతాను, మోక్షం చెందుతాను అమితానందంతో 2 గడియల్లోనే మోక్షం పొందాడు ఖట్వాంగ మహారాజు అని నవమస్కంధంలో ఈ కథ మనకి చెప్పబడినటువంటిది మనకి కనబడుతూ ఉన్నది. ఇంకొకటి చూద్దాం. ఇంకా ఇలా ఎంతమందో ఉన్నారు మనకి భాగవతంలో భక్తుల యొక్క పట్టి ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుక శౌనక భీష్మదాల్యాన్ రుక్మాంగద అర్జున వశిష్ఠ విభీషణాది పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. పుణ్యులైనటువంటి పరమ భాగవతుని స్మరిస్తే అది కొంత పాపం పోతుందండి. ప్రహ్లాదుని స్మరించినట్లయితే ఎందుచేత పోతుంది అంటే అతని ప్రవర్తన మొదటి నుంచి అలా ఉన్నది. మనకి సప్తమస్కంధంలో మీరు వినే ఉంటారు. ఎల్లవేళలా కూడా కన్నుదోయకి అన్యకాంత అడ్డం పైన మాతృభావము చేసి మరలవాడు, పెద్దల పొడగన్న వృచ్చున చేయబడి చేరి నమస్కృతులు చేరువాడు, దైవతములకు గురువులు తరచువాడు. ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉన్నాయి. ఆ ఉండడంతో పాటుగా సర్వకాల సర్వావస్థలేదు భగవంతుడి మీద భక్తి కూడా పానీయంబులు రావుతుంది గుడుచుతున్న భాషింపుతూ సంతత శ్రీ నారాయణ పాదపద్మయుడే చింతాముదాస్వాద సంధానంలో మరచిన ప్రపంచాన్ని మర్చిపోయి భగవంతుడిని మాత్రమే జ్ఞాపకం పెట్టుకున్నటువంటి స్థితిలో అతడు ధరించాడు గనక 5 ఏళ్ల పిల్లవాడు గనక ఆయన పేరు మొట్టమొదటి ప్రహ్లాద నారద. నారదుల వారు నిరంతర హరినామ సంకీర్తనం చేస్తుంటాడు. మనకి నాటక సినిమాల్లోనో సీరియల్లోనో చూసినట్టుగా మరి అపహాస్యంగా ఏవో హాస్యం కథనగా మనం వాటిని చూడదు. నారదుల వారు అనాలి తప్ప నారదుడిని ఏకవచనం అనకూడదు. ఒక్కటే ఉంటండి, విష్ణుమూర్తి వారు అనాలి, రామచంద్ర ప్రభు వారు అనాలి, కృష్ణ పరమాత్మ అనాలి. అంటే అలాగే మహర్షుల పేరు గాని భగవంతుడి పేరు గాని సజ్జనుల పేరు గాని అంబరీషుల వారు అనాలి. అలా కనుక అనకపోతే వాగ్దోషం కారణంగా మనుష్య జన్మ మళ్ళీ రాదు అని మనకి శాస్త్రంలో చెప్పబడింది. భాగవతంలో కూడా చెప్పారు. ఏ తిరిగే జంతువు సంబంధమైన జన్మ ఏ పాపం చేస్తే వస్తుందో కూడా మనకి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అందుచేత మనం గౌరవ నారదుడు ఇలా అన్నాడు అని అవహేళనగా మనం మాట్లాడకూడదు. వాళ్ళకి వివాదాలు పెడతాడని అనుకోకూడదు. ఆయన నారదుడు అంటే నారద శబ్దానికి అర్థం ఏమిటంటే నారం నరస్యేదన్నారం దేహాత్మభ్రాంతి రూపకం అజ్ఞానం యతి ఖండ ఇది నారద.
మనుష్యుడికి నేనే శరీరమే నేను అన్నట్టు. అసలు ముఖ్యంగా మనకు పట్టుకున్నది ఏమిటి అంటే శరీరమే నేనని అనుకోవడమే దీనంతకీ ముక్తి పొందలేకపోవడానికి కారణం. ముక్తి అంటే దీని నుంచి విడుదల అర్థం. శరీరమే నేననుకునేటువంటి భావన ఉన్నంత కాలం మానవుడు తరించడానికి ఎట్టి అవకాశము ఉండదు. శరీరం వేరుగా ఉన్నది, నేను వేరుగా ఉన్నాననేటువంటి ప్రత్యేకత కావాలి. అదేవిధంగా యోగ శాస్త్రంలో కూడా ఒక మాట చెప్పారు. ఈ భాగవతానికి వ్యాఖ్యానం రాసినటువంటి పెద్దలు కూడా ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడు ముక్తిని పొందినట్టు అర్థం అంటే వారు పూర్తి చేస్తుంటే వారిని నేను సమగ్రంగా చూస్తున్నాను. నన్ను నేను పూర్తిగా చూసుకోగలనా? నా ఉదరం కనపడుతుంది, నా చేతులు కనపడతాయి, నా ముఖం నాకు కనపడదు, నా ముక్కు నాకు కనపడదు, నా నలాటం నాకు కనపడదు, నా శిరస్సు నాకు కనపడదు, నా వీపు నాకు కనపడదు. ఏమిటి సర్వజ్ఞత్వం? ఏమీ లేదు. అంటే అవి నీకు కనిపించిన నాడు నీ శరీరం నువ్వు చూడగలిగినటువంటి పరిస్థితిలో నువ్వు ముక్తిని పొందినట్టుగా గుర్తు అని ఒక విషయంగా మనకి భాగవతాన్ని పురస్కరించుకుని పెద్దలు వ్యాఖ్యానం చేశారు. అంటే మనం ముక్తి పొందామనేటువంటి వెంటనే శరీరం నేనుగా ఉన్నంత, శరీరంతో కలిసి ఉన్నంతసేపు మన కళ్ళు మనం చూసుకోలేము, మన శిరస్సును మనం చూసుకోలేము, మన వీపును మనం చూసుకోలేము. ఇవి చూడగలిగిన శక్తులే దృశ్య విభాగ యోగం ఒకటి ఉన్నాయి. అనగా దృక్కుగా తాను మారాలి. దృక్కుగా ఉండి వేరుగా ఉండి, ఇప్పుడు నేను వేరుగా ఉన్నాను కనుక మిమ్మల్ని సమగ్రంగా చూడగలుగుతున్నాను, మీరు వేరుగా ఉన్నారు కనుక నన్ను సమగ్రంగా చూడగలుగుతున్నారు. మిమ్మల్ని మీరు చూసుకోలేరు, నన్ను నేను చూసుకోలేరు. లోకంలో అనుభవం ఉంది. అంటే అది చూసుకోవడానికి లోపల ఉన్నటువంటి గ్రంథిని మనం విడగొట్టుకోవాలి. ఎలాగ శరీరమే నేను అనుకుంటున్నాను కనుక శరీరం నేనేటువంటి భావాన్ని తొలగించుకుని శరీరాన్ని చూసేటటువంటి వ్యక్తిగా మనం అనుభవాన్ని కనుక సంపాదించుకుంటే మళ్ళీ జన్మెక్కర్లేదు, మోక్ష శాశ్వతంగా వస్తుందని భాగవతాన్ని వ్యాఖ్యానం చేస్తూ నాగేశ్వర శాస్త్రి గారు మొదలైన వాళ్ళు తెలియజేశారు. వాళ్ళ వ్యాఖ్యానాలు కూడా మనకి ప్రమాణం. ఇంకా శ్రీధరులు వ్యాఖ్యానం చేశారు, వంశధరులు వ్యాఖ్యానం చేశారు, పాలపతి గారు వ్యాఖ్యానం చేశారు. చాలా వ్యాఖ్యానాలు భాష్యాలు భాగవతాలు ఉన్నాయి. అది చదువుకుంటే ఇప్పుడు పద్యం ఎక్కడ ఉంటుంది? ఈ పద్యం ఒక్కటి సరిపోదు మనకి. వాళ్ళ అనుభవాలు ఎలా ఉండాలో ఈ అనుభవం తెచ్చుకుంటే ఎలా ముక్తి పొందినట్టు అర్థమో మహనీయులు తెలియజేశారు కనుక ఖడ్వాంగ మహారాజు ఆ పరిస్థితిలో తరించాడనేటువంటి విషయానికి నిదర్శనంగా ఇవన్నీ కూడా మనకు కనపడుతుంది. నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు చూసుకో అంటే నీ వీపు నీకు కనపడాలి, నీ శిరస్సు నీకు కనపడాలి. ఎలా కనపడుతుంది? ఈ శరీరంతో కలిసి ఉన్నాం మనం. నీ శరీరం కంటే వేరుగా ఉన్నాను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. కానీ నా శరీరం కంటే వేరుగా ఉండేటువంటి తత్వాన్ని కలిగి నేనైనట్లయితే అది కనుక అవాంగ మానస తత్వంగా నేను భావించుకున్నట్లయితే శరీరిగా నన్ను అనుకుంటే, శరీరాన్ని చూసేటటువంటి దృక్కుగా అనుకుంటే, ఆ భావన కనుక ముదిరితే తద్రీత్యా నా శరీరాన్ని నేను పూర్తిగా చూసుకుంటే మళ్ళీ జన్మ అత్యక్కర్లేదనేటువంటి భాగవతంలో ఉండేటువంటి అనుభవ వేదాంతాన్ని గురించి కూడా పెద్దలు మనకి తెలియజేశారు. ఆ కారణంగా మనకి దృగ్దృశ్య విభాగంలో నారదుల వారి అర్థం ఏంటంటే నారం నరస్యేదన్నారం దేహాత్మ, దానికి నారదుల వారిని మనం ఆశ్రయించారు. ఓ మహానుభావ, నిరంతర హిరామ సంకీర్తనం చేసేటువంటి మహనీయుడవే, చాలా ఉత్తమోత్తముడవే, అలాంటి మహానుభావుడు నాకు ఏ జ్ఞానాన్ని నువ్వు ప్రసాదించాలి అంటే భాగవత జ్ఞానాన్ని నాకు ప్రసాదించాలి. ఎలాగంటే నన్ను నేను పూర్తిగా చూసుకునేటువంటి అవకాశం ఇవ్వడానికి నరస్యేదన్నారం అనగా నరునకు శరీరమే నేననే భావం. అటువంటి నారం అజ్ఞానం జతి ఖండయతి నారద, శరీరమే నేననుకునే అజ్ఞానాన్ని పోగొట్టాలంటే నారదుల వారిని మనం ఆశ్రయిస్తే, నారదుల వారి పేరు చెబితే రెండు చేతులు జోడించుకుంటే అపహాస్యం చేయకుండా ఖగోళ వారిగా భావించకుండా కేవలం నారదుల వారు మనకి దేహాత్మ భ్రాంతిని పోగొట్టడానికి వచ్చినటువంటి మహానుభావులైనటువంటి భక్తి భావం మనలో ఉంటే ఆ భావం విడిపోయి దుర్గ్రూపమై మన శరీరాన్ని మనం పూర్తిగా చూడగలుగుతాం, మనం ధరించగలుగుతామని భాగవతం నుంచి తాత్పర్యం. ఈ అలవాటు చేసుకోకపోతే భాగవతం అంటే ఆ అలవాటు కోసమే ఈ గ్రంథం పుట్టబడింది మనకి. కనుక ఈ విధమైనటువంటి పరంపరలో మనం భావం చేయాలి. నారదుల వారు వలనే వ్యాసుల వారు ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. మొట్టమొదటిలో మనం చెప్పుకున్నాం, ఇతర ఉపన్యాసాలు కూడా చెప్పుకుంటారు. ఆయనకి మనశ్శాంతి కలిగించినటువంటిది భాగవతం. ఎందుకయ్యా ఇలా బాధపడుతున్నాం అంటే ఆయనకి తెలియకపోతే నువ్వు భక్తుల సప్రధాన భాగవతం రచిస్తే నీకు మనశ్శాంతి కలుగుతుందన్నాడు ఆయన. అలా చెప్పినటువంటిది ఎవరు? నారదుల వారు. నారం నరస్యేతన్నారం దేహాత్మభ్రాంతి రూపకం అజ్ఞానం యతి ఖండయతి నారద. ఈ భక్తి భావంతో నారదులు ఆయన తలుచుకుంటే దృగ్దృశ్య విభాగ యుగంలో నా శరీరాన్ని నేను చూసుకోగలుగుతాను, పూర్తిగా మీ శరీరాన్ని నేను చూసుకోగలుగుతాను. ఈ నారాయణ శబ్దానికి అర్థం నారద అపహాస్యంగా ఖగోళ మారిగా ఇది ఒకరినొకరి కలహాలు పెట్టే భావంతో మనం ఉన్నంత కాలం మనం ముక్తి రాదు అని స్పష్టంగా చెప్పబడింది భాగవతంలో. అది భాగవతంలో వచ్చిన శ్రీధరులు వ్యాఖ్యానం చేశారు. సంస్కృత భాగవతానికి శ్రీధరుల యొక్క వ్యాఖ్యానంలో నరస్యేదన్నారం దేహాత్మభ్రాంతి రూపకం అజ్ఞానం యతి ఖండయతి నారద సంస్కృతంలో ఆ నిర్వచనం ఇచ్చారు. అదే కాకుండా రామాయణం వాల్మీకి మహర్షి రచింప చేయడానికి కూడా నారదం పరిపప్రచ్చ మొట్టమొదటి రామాయణంలో శ్లోక తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదామరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగమని అక్కడ
అక్కడ కూడా నారదుల వారి ప్రోత్సాహంగానే శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షుల వారి చేత రచింపబడింది అనేటువంటి విషయం జగత్ ప్రసిద్ధమైన విషయం. అలాగే ఈ భాగవత రచనకి మూలకారకులు నారదులు ఎన్నో పుణ్యములు మన చేత పుణ్యములు చేయించి మనకి దేహాత్మ భ్రాంతి రూపమైన అజ్ఞానాన్ని ఒకటి తరింపజేసే నారదుల వారిని మనం భాగవతోత్తముల పట్టికలో భావించాలే తప్ప కంపుల మారను ఖగోళ మారను భావిస్తే మనకి శాశ్వతమైన నరకం వస్తుందని కూడా స్పష్టంగా మనకి భాగవత వ్యాఖ్యానాలు మనకి పెద్ద చెప్పారు కనుక ప్రహ్లాద నారద పరాశర పుండరీక పరాశర మహర్షి విషయం ఉన్నది. చాలా గడ్డైనటువంటి విషయం. ఏమంటారంటే పరాశర మహర్షి భక్తుల పట్టికలో ఉన్నాడు కదా, ఇంత గొప్పవాడు అంటారు. ఒక్కటే ఆయన తీర్థయాత్రకి వెళుతున్నటువంటి సందర్భంలో యమునా నదీ తీరాన్ని స్త్రీమూర్తి కనపడింది. ఆయన సత్యవతి అనుకోండి. సరే ఏదో తన అభిలాష ఎదిగించాడు. దాని కారణంగా ఏదో జరిగింది. అప్పుడు జాతుల వారు పుట్టారు. ఆ కథ కనుక వింటే చాలా అసందర్భంగా మనకి కనపడుతుంది. అంటే ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే అన్నయ్య గారి పద్యాలు చూడండి, లేకపోతే జాతుల వారి మూలం చూడండి, నీలకంఠి గారి వ్యాఖ్యానాలు చూడండి, అసలు జరిగింది ఏమిటో మనకి తెలుస్తుంది. పరాశరుల వారు అంటే ఆకులంబులందినచు అంబు మాత్రమే కావాలి ఇంద్రియానేకములను జయించిన ముని ప్రభులే చేత ఆకులు అలాలు తిన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి చిత్తవకారం కలిగింది అంటే ఈ మహర్షులు వారు ఏం తిన్నారో చెప్పారు. ప్రాచనకి అంబువులు పక్వములైన ఫలంబులు తపోరాసులు బ్రహ్మవాదులు పరాశర ముఖ్య ఋషీంద్రులు ఈశ్వరాదేశమభిస్వరింపరి శృతిస్మృతి రూపముగా మేఘ గర్జాశత కంఠము ముక్త కంఠములు సర్వము యోగ బలము వారికి. పరాశర మహర్షి అంటే వ్యాసుల వారికి జన్మించినటువంటి మహానుభావుడుగా కాముకుడుగా చెప్పుకుంటాం మనం. ఇందులో ఒక విషయం చూడండి. నన్నయ్య గారు రాసిన పద్యం మూలం యమునా నది కోడరేవున యమునా నది తీరంలో చూశాడంటున్నారు. తీర్థయాత్రలకు నైతనుతుండి త్రిజగద్వినుతుండు వశిష్ఠభూతుడు అని పైగా ఏమన్నారంటే త్రిజగద్వినుతుట్టు ఆయన 3 లోకాల చేత శ్లాఘింపబడేటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు పరాశర మహర్షి. అటువంటి వాడు ఒక స్త్రీ వ్యామోహానికి లోనయ్యాడని అర్థం చెబితే భారతం మనకి తెలియలేదని అర్థం, తత్వం తెలియలేదని అర్థం, అందులో ఉన్నటువంటి సరి అయిన విషయం అంతు పట్టలేదని అర్థం. అంచేత ఇక్కడ తీర్థయాత్రలకు నైతనుతుండి అన్నట్టుగా రాసిన పద్యం. తీర్థయాత్ర కోసం అంటే గృహస్థులు కూడా బ్రహ్మచర్యంతో వెళ్ళాలి. భోగాలనే శారీరకంగా అనుభవించకూడదు. అలాంటిది బ్రహ్మచర్యాల్లో ఉండేటువంటి అవివాహితమైన మహర్షి యాత్రలకు వెళ్ళేటప్పుడు బ్రహ్మచర్యాన్ని భంగం కలిగించుకుంటాడా? ఈ ఆలోచన మనకి రాకపోతే మన జీవితం వ్యర్థమని తెలుసుకోవాలి. ఇంకేత నిజగద్వినుతుండు వశిష్ఠపుత్రుడు పైగా తీర్థయాత్రలకు నైతనుతుండి యమునా నది ఓడరేవును చూశాడు. అంటే సమస్తము కూడా పాదాలను శిరఃపర్యంతో ఆమె చూసినట్టుగా కనపడుతుంది. ఆమెతో ఏదో కామోపభంగా తెర అడ్డం వేసి మంచు తెర అడ్డం పెట్టి ఏదో తన శరీర సుఖాన్ని అనుభవించినట్టుగా మనం అర్థం. జరిగింది ఏమిటో తెలుసురా? దీని నీలకంఠీయము నేను మిగతా భారతంలో గూఢార్థాలు ఏమిటో వారు రచించిన మహానుభావులు ఉన్నారు. వాటిల్లో ఏం జరిగిందో మనకి తెలియజేశారు. ఆయన ఎందుకు వచ్చాడంటే లోకోత్తర పురుషుడు ఇప్పుడు ఆవిర్భవించాలి. లోకోత్తర పురుషుడు అంటే గురుస్వరూపావతారంగా బయలుదేరాలి. ఒక మహానుభావుడు గురుస్వరూపావతారంగా బయలుదేరాలంటే బ్రహ్మచర్యానికి లోపం రాకూడదు. అందుకని ఏం చేశాడంటే మంత్రోపదేశం చేశాడు. ఏమని మంత్రోపదేశం సత్యవతి చేశాడంటే యాతో నారాయణ హరి అనగా శ్రీమన్ ఈ మంత్రం జపించమన్నాడు. ఈ మంత్రం జపించిన కారణంగా అప్పటికప్పుడుగా వ్యాసుల వారు ఆగిపోయింది. శరీర సంఘం అక్కడ జరగలేదు అని స్పష్టంగా మనకి భారతం తెలిసినటువంటి మహావ్యక్తులందరూ మహావిద్వాంసులందరూ వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు నేను గూఢార్థాన్ని మనకి తెలియజేసి అది తెలుసుకోకుండా ఏదో కాముక ప్రవృత్తిలో వాళ్ళు ప్రవర్తించారు. మీ మహర్షులంతా ఇంతే, ఈ వ్యాసుడు ఇలా పుట్టాడరా అని అవహేళన చేయడం అనేటువంటి దురాగతమైన విషయం మన భారతీయ సంస్కృతి అపచారం చేయడం అవుతుంది. అప్పుడు మంచుతో రెడ్డి కాబట్టి మంత్రోపదేశం చేసేటప్పుడు ముసుగు ఉండాలి. అలాగే గాయత్రి మంత్రం బోధించేటప్పుడు ముసుగు వేస్తారు. అలాగనే మంచుతని ముసుగుగా వేసి యాతో నారాయణ హరి అని ఆమెకు మంత్రం చెబితే తత్కారణంగా ఆయన ఆవిర్భవించినట్టుగా మనకి భారతం యొక్క గూఢార్థంగా మనకి తెలుస్తున్నది. అంటే అప్పటికప్పుడు ఎవరైనా శిశువు పుడితే ఇంతే పసిగందుగా ఉంటాడు. కానీ ఆయన విద్య జ్ఞానంబుతోడు ఉదుతుండే జ్ఞానంతో కొంత వయస్సు వచ్చిన వాళ్ళకి ఆవిర్భవించాడు అంటే అది కేవలం శారీరక భోగానికి సంబంధించింది కాదని యాతో నారాయణ హరి అని మంత్రోపదేశం కారణంగా జగత్తునంతటి కూడా తన వాల్మై భిక్ష ధరింపజేయాలని సద్బుద్ధితోటి పరాశర మహర్షి బ్రహ్మచర్య దీక్ష భక్తం చేసుకోకుండా మనం పవిత్రమైన శీలాన్ని కాపాడుకున్నారని అర్థం చెప్పకపోతే భారతాన్ని మనం ద్రోహం చేసి అడవుతామని వ్యాఖ్యాతలు మనకి తెలియజేశారు కనుక పరమ భాగవతోత్తమ పట్టికలో పరాశర మహర్షి ద్వారా అగ్రస్థానానికి చెందిన వారిగా మనం భావించకపోతే మనం చాలా పురాణాలు అర్థం కాలేదని అర్థం. అవహేళనగా మాట్లాడితే మనకి చాలా నష్టాలు వస్తాయి. దానివల్ల ఇహపరాలు 2 కూడా చెడిపోతాయి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస వ్యాసుల వారిని మనం కూడా చెప్పారు. అంబరీష్. ఇప్పుడు అంబరీషుల వారిని గురించి చూద్దాం. అంబరీషు సుఖశౌనక భీష్మదాల్యాన్ రుత్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదేన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్వరం. భాగవతంలో ఉన్న కథలకి, రామాయణంలో ఉన్న కథలకి, భారతంలో ఉన్న కథలకి సరియైనటువంటి పద్ధతిగా పూర్వ వ్యాఖ్యాతలు ఎలా తెలియజేశారో, పవిత్ర భావం ఏ విధంగా మనకు ఉద్బోధన చేశారో, ఎక్కడ ఆ పదానికి ఏ అర్థం ఉన్నదో వాళ్ళు చాలా వివరంగా తెలియజేశారు.
అటువంటి వాళ్ళకి నమస్కారం చేస్తూ తత్వాన్ని తెలుసుకుని వాళ్ళ శీలంలో కళంకం లేదని పరాశర మహర్షి తన బ్రహ్మచర్యాన్ని చెడగొట్టుకోలేదని శారీరక సంపర్క సచోతుకోలేదనేటువంటి విషయం మహాత్ములు చెప్పినటువంటి ప్రమాణంగా తీసుకుంటే శబ్ద ప్రమాణం కారణంగా మనం ధరించడానికి అవకాశం ఉంటుందని సర్వులు భావించవలసిందని ఈ సందర్భంలో భగవంతుడు నాకే చెప్పిస్తున్నాడు. కనుక ఏమిటంటే ఇది విశేషం అన్నమాట. అదే కాకుండా పుణ్యాని మనం పరమ భాగవతాన్ స్మరామి, ఇటువంటి పరమ భాగవతోత్తమని స్మరిస్తున్నాడు. ఇప్పుడు అంబరీష మహారాజు గారి ప్రసక్తి వచ్చింది. ఇందులో ప్రహ్లాద చరిత్ర చెప్పేశారు కదా, దాని గురించి మేము వెళ్ళాం. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మద్గాన్. సరే, భీష్ముల వారిని తర్వాత అది కూడా అయిపోయి ఉంటుంది. ఏంటంటే అంబరీష మహారాజు, ఇతను నాభాగుడనే పేరు కలిగినట్టు మహారాజు యొక్క కుమారుడు. ఇతను దేశాన్ని పరిపాలించాడు. ఎలా దేశాన్ని పరిపాలించాడో చెప్పారు. సప్తద్వీప సంప్రాప్త స్త్రీయుతుడై మహావిభవ సంపత్చాతురింగల్గి దుర్వ్యాప్తిన్ పొందగా వైష్ణవార్చనల మేరం కాలముంబుచ్చుతున్ సుప్తిన్ పొందక యొక్క సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండిల. పరమభాగవతోత్తమైన ఖడ్వాంగ మహారాజు గురించి మనం చెప్పుకున్నాం. ఆ లక్షణాలు ఈ మహానుభావుల్లో కూడా ఉన్నాయి. ఎలాగంటే సంప్రాప్త శ్రీ సప్తద్వీప సముద్రం ఉద్రితమైన ధరావలయాన్ని పరిపాలిస్తున్నాడు. లవణేక్షు సురాసర్పి రథిక్షీర జలాత్మవాహ, దీనికి సంబంధించిన ద్వీపాలతో కూడా సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. పరిపాలిస్తుంటే ఎలా ఉందంటే సంప్రాప్త శ్రీయుతుడై బాగా ధనం ఉంది. మహావిభవ సంపత్చాతురింగల్గి వైభవాలు ఉన్నాయి. సిరి సంపద రెండు ఉన్నాయి. సిరి అంటే ఏమిటి? సంపద. సిరి అంటే కేవలం క్యాష్ బాగా ఉండడం. సంపద అంటే గో సంపద ఉండడం, పొలంలో ఉండడం, ఊరు పొలాలు ఉండడం, తోటలు ఉండడం, ఈ విధమైనటువంటిదంతా కూడా సంపద కింద లెక్కకి వస్తుంది. అంటే ఇదంతా ఇవన్నీ అమ్మేసేసి కేవలం క్యాష్ చేసుకుంటే వాళ్ళు శ్రీమంతులైతే అవ్వచ్చును కానీ సంపద గలవారుగా లెక్క పెట్టబడరు అన్నారు శాస్త్రంలో. అంచేత ఇతని వైభవం ఉన్నది. మహావిభవ సంపత్చాతురింగల్గి దుర్వ్యాప్తిన్ పొందగా, సామాన్యంగా బాగా ధనవంతులుగా అయినట్లయితే దుర్గుణాలు కలుగుతాయి. గర్భేశ్వరత్వం, అభినవయౌవనత్వం, అప్రతిమ రూపత్వం, అమాంసశక్తిత్వం చ మహతీయం కల్వనర్థ పరంపర సర్వావినయానం ఏకైకమత్యాయతనం. ఇవంత సమవాయ అన్నారు కాలంలో. మానవుడిని పాడు చేసే 4 లక్షణాలు ఉన్నారు. అది జ్ఞాపకం చేసుకుని మన జాగ్రత్తలో మనం ఉండాలని దీని యొక్క గర్భేశ్వరత్వం. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ధనవంతుడై ఉండడు. అంటే వాడి పేదరికం అంటే ఏమిటో వాడికి తెలియదు. అదే వాడి జీవితంలో కూడా కేవలం ధనప్రధానంగానే నడిచిపోయింది. అది ఒక అనర్థం. పరమేశ్వరుని అనుగ్రహాన్ని దూరం. గర్భేశ్వరత్వం, గర్వం బయలుదేరుతుంది దానివల్ల. అభినవ యౌవనత్వం, మంచి పొడుచుతనంలో ఉండడం. అప్రతిమ రూపత్వం, చాలా అందం కలిగి ఉండడం. మానస శక్తి, ఏ పనైనా చేయగలడు. ఈ 4 గుణాలు ఉన్నాయి. గర్భేశ్వరత్వం, అభినవ యౌవనత్వం, అప్రతిమ రూపత్వం, మానస శక్తిత్వం మహతీయం కరు అనర్థ పరంపర. ఈ 4 మానవుడికి అనర్థాన్ని తెచ్చిపెడతాయి. జాగ్రత్త అన్నారు. ఎందుచేతనంటే ఇప్పుడు నేను చాలా డబ్బున్న వాడినే భావం లేదు. ధనం ఉండవచ్చు కానీ ధన మదం ఉండకూడదు. విద్య ఉండవచ్చు, విద్యా మదం ఉండకూడదు. పదవి ఉండవచ్చు, పదవి మదం ఉండకూడదు. మదత్యాగం చేయాలి, వాటితో కాలక్షేపం చేయాలి. చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడుపుకోవాలి. గర్భేశ్వరత్వం, అభినవ యౌవనత్వం, అపరిశుభ రూపత్వం, అమానస శక్తిత్వం కల్వనర్థపరం. ఈ 4 సర్వ అభినయానం ఏకైకం. వాడు వినయం లేకుండా పాడే ఇందులో ఏవో ఒక్కటున్నారు కాదు. ఈ మొత్తం సమవాయ అన్నారు కాలంలో. ఈ 4 ఉంటే చెప్పేది. కానీ ఇన్ని ఉన్నప్పటికీ అంబరీష మహారాజు సన్మార్గంలోనే ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. సంప్రాప్త శ్రీయుతుడై మహావిభవ సంపత్చాతురింగల్గి, చాలా వైభవం సిరి సంపదలనే ఉన్నాయి. దుర్వ్యాప్తిన్ పొందగా, ఏ విధమైన దుర్గుణము ఆయనలో లేదు. అంటే సప్త వ్యసనాల్లో గెడదిపానంబు దూదంబు వేట పరుకు ప్రల్లదము తండంబు పొరుసదనము తొమ్ము నిష్ప్రయోజనము వన్నుతేద అనేటటువంటి 7 వ్యసనాల్లో ఏ వాక్య వ్యసనం కూడా ఆ మహానుభావుడికి లేదని అర్థం. దుర్వ్యాప్తిన్ పొందగా వైష్ణవార్చనల మేరం కాలముంబుచ్చుతును. అలా కేవలం ఆ విష్ణుదేవుని ఆరాధించడమే ఆయన పని. రెండవది ఏమీ లేదు. అతనికి ప్రవర్తన వైష్ణవార్చనల మేరం 2 అర్థాలు ఉండగా, విష్ణు భక్తుల్ని కూడా అర్చించాడు అని అర్థం, విష్ణు సంబంధమైన ఆరాధన చేశాడు అని అర్థం. 2 అర్థాలకి సరిపోతుంది వైష్ణవ శబ్దం. వైష్ణవార్చనల మేరం కాలముంబుచ్చుతున్ సుప్తిన్ పొందకయోక్తి సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండిలని అన్నారు. పోతనగారు సుప్తిని పొందకంటే ఎప్పుడూ నిద్రపోలేదనే. దాని అర్థం శారీరకంగా నిద్ర లేదే. అజ్ఞాన విషయం అంటే మనకి జ్ఞానం నశించిపోతుంది, భక్తి నశించిపోతుంది. ఎల్లప్పుడూ జాగరూకతగా ఉండేడు. ఈ పని చేస్తే భక్తి నశించిపోతుంది, ఈ పని చేస్తే వైరాగ్యం సడలిపోతుంది, ఈ పని చేస్తే జ్ఞానం పోతుంది అనేటువంటి జాగ్రత్తలో నిద్రపోకుండా, ఏమరపాటు లేకుండా, సద్గుణములు సత్ప్రవర్తనలో ఏమరపాటు లేకుండా, భగవద్భక్తిలో ఈశ్వరు మాత్రం కూడా ఏమరపాటు లేకుండా నిరంతరం వైష్ణవార్చన మీద సుప్తిని పొందగా, అజ్ఞాన తమో రూపమైన నిద్ర ఆ మహానుభావుడికి లేదని వ్యాఖ్యాతలు మనకి తెలియజేశారు. నిద్రపోలేదు అంటే అర్థం ఏంటంటే అజ్ఞాన రూప తమో నిద్ర లేదని అర్థం.
అంతేగాని అతను ఎప్పుడూ నిద్రపోకుండా ఎల్లవేళ్లా ఉన్నాడా? ద్వాదశి వస్తే ఏకాదశి వస్తే జాగ్రత్త చేయొచ్చు, కానీ ఎల్లవేళ్లా ఉండదు కదా. అలాగా అంటే సుప్త్యం పొందక అంటే అజ్ఞాన రూప తమో నిద్ర లేదని అర్థం. ఇలా సరిగా అర్థం చేసుకోవచ్చునే అని పెద్దలు తెలియజేసి సుప్తిం పొందక యొప్తే సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండిలని. ఇలా భూమండలంలో అతను అంత పేరు పొందుతున్నా. అతనికి ఇహమాని హరులందు కరులందు, ఆయనకి గుర్రాలు ఉన్నాయి, చతురంగ బలం ఉంది, గజ త్వరగా పదార్థ సైన్యం అంతా కూడా ఏ దేని ఎందుకు కూడా ఆయనకి కాంక్ష లేదండి. అతని కాంక్ష పురమునందు అంతిపురమునందు అంతఃపురం మీద కాదు తన పట్టణం నేను చాలా గొప్పది నా పట్టణం అనుకోలేదు, నా అంతఃపురం గొప్పది అనుకోలేదు, అంతఃపురంలో అనుభవించే సుఖం శాశ్వతమని అనుకోలేదు. గృహస్థాశ్రమధాన్ని నిర్వర్తిస్తున్నాడు కానీ మదోన్మత్తులు కాలేదని అర్థం. అలాగనే మనం కూడా సంఘం చెత్వ, సంఘాన్ని వదిలిపెట్టి నువ్వు పని చేయమని భగవద్గీతలు చెప్పడం కూడా అంబరీష మహారాజు మనం ఉదాహరణగా భగవద్గీత సూత్ర గ్రంథం, భాగవత ఉదాహరణ కథా గ్రంథం. అంటే ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి సూత్రాలకి ఆ శ్లోకాలు సూత్రాలుగా ఉంటే దానికి ఉదాహరణగా ఇక్కడ ఒక కథ ఉంటుంది అనమాట. అంచేత అనన్య భక్తి ఉందనుకోండి, ఆ అనన్య భక్తి నిదర్శనంగా ప్రహ్లాదుని తీసుకుంటాం. అలాగే ఇటువంటి వాటికి ఉదాహరణగా అంబరీష మహారాజు తీసుకుంటాం. భగవద్గీతలో సూత్రం ఉంటుంది, ఇక్కడ కథ ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటాం. మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అనుక్షణం మనం ప్రయత్నం చేయడమే మన కర్తవ్యంగా పోతనామాత్యులు మనకి తెలియజేశారు. చేతుల రంగ శివుని పూజింపడేని, నోరు నోవ్వంగ హరికీర్తినుడు అడేని, దయలు సత్యములోనుగా కనపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు స్పష్టంగా రాశారు పోతనామాత్యులు. ఈ గుణాలు కనుక లేకపోతే చేతులారంగా శివుని పూజింపడేని. ఇప్పుడు కార్తీక మాసం లేదా మాఘమాసం మహాశివరాత్రి మహాశివరాత్రి హాయిగా లక్ష్మత్రి పూజ చేయబోయే జన్మ తెలుస్తుంది. అదే కాకుండా నోరు నవ్వంగ హరికీర్తినుడు, నోరు నొప్పెట్టేలాగా హరినామ సంకీర్తనం చేయి. అంతేగాని దాని గురించి మరి అలసిపోయాను అనుకోవద్దు. నోరు నొప్పెట్టేలా హరినామ సంకీర్తనే. నోటికి ఇలా పని చెప్పాలి, చేతులకు ఇలా పని చెప్పాలి. కవలాక్షునక్షించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు చెప్పని పోతరామాచు ప్రహ్లాదు పాత్ర చేత కూడా ఇదే విషయాన్ని పలికించారు. కనుక ఏమిటంటే మానవుడు ఉండవలసినటువంటి పద్ధతిగా ఇవన్నీ భక్తుడి యొక్క లక్షణాలు. భక్తుడు అంటే కేవలం దేవుడి గుళ్ళోకి వెళ్ళి రథం పెట్టిన మాత్రాన్నే భక్తుడు ఎవడు అంతఃపరశీలన కావాలి, లోపల ఉన్న దోషాలను సంస్కరించుకోవాలి. అది అలాంటి తనకి సాధ్యం కాకపోతే హే భగవాన్ నాలో ఉన్నటువంటి లోపాలని నువ్వు సరిచేయవలసి హృదయపూర్వకంగా ప్రార్థించాలి. విసర్గతిందు మాత్రాన్ని పదపారాక్షరాన్ని న్యూనాన్ని అతిరిక్తాన్ని క్షమస్వ పరమేశ్వర. నేను స్తోత్రం చేయడంలో అక్కర్లేతో దీర్ఘం పెట్టి ఉంటాను, దీర్ఘంతో ఉండవలసిన అధిపలకి ఉండవచ్చు, ఏదో విసర్గ మర్చిపోవచ్చు, నిండుతున్న మర్చిపోవచ్చు, ఏ లోపం అన్నా నన్ను క్షమించవలసిందని నేను స్తోత్రం చేశాను కానీ విసర్గతిందు మాత్రాన్ని పదపాదాక్షరాన్ని అటువంటి వాడిని న్యూనాన్ని అతిరిక్తాన్ని అదనంగా అక్కర్లేని తోట దీర్ఘాలెట్టినా లేదా ఉన్న తోట మానివేసినా న్యూనాన్ని అతి క్షమస్వ పరమేశ్వర అనుకుంటే మనం ప్రార్థన చేసినటువంటి సందర్భంలో ఏవైనా అక్షర లోపాలుంటే ఆ ఉచ్చారణ లోపాలుంటే అవి సంస్కరింపబడి భగవంతుడి అనుగ్రహానికి మనం పాత్రలు అవుతామని మనకి భాగవతం చెబుతూ ఉన్నది. కనుక ఈ లక్షణాలు నోరు నవ్వంగ హరికీర్తినుడు అడేని, అదే కాదు దయయు సత్యములో తలపడే దయాసత్య శౌచాలు మంచి కూడా లేకపోతే ఏమున్నా గానీ నువ్వు గుళ్ళోకి వెళ్ళి రోజు దండం పెట్టినా నువ్వు ఏం చేసినా నీలో ఈ గుణాలు కనుక లేకపోతే దయయు సత్యములో నువ్వుగా తలపడేని, ఇటువంటి మంచి గుణాలు కనుక నీలో లేకపోతే దయ అంటే ఇతరులు ఏమైనా బాధపడుతుంటే దారిపడ్డాడు, సత్యం అంటే నాకు చెప్పిన దానికి కట్టుబడ్డం, ఇలాంటి ఉత్తమ గుణాలు కనుక లేకపోతే కలుగనేటికి తల్లుల మొత్తం భాగవత సారాంశాన్నంతని పోతనామాత్యులు మొట్టమొదటిలోనే తెలియజేశారు. ఇది కనుక చదువుకున్న భాగవతం మనం చదివితే వాళ్ళు ఎలా ప్రవర్తించారో వాళ్ళు శుద్ధిని పొందకయో సద్గుణ గరిష్ఠుండు అనగా నాలో ఏమైనా దుర్గణం ప్రవేశిస్తుందేమో, అసత్యం పలుకుతానేమో, ఎవరైనా మోసం చేయాలని బుద్ధి పడుతుందేమో, మనోవాకాయ కర్మలతో ఏమైనా కాలుష్యం ఏర్పడుతుందేమో అని అతి జాగరూకుడై ఏ విధమైనటువంటి కాలుష్యం లేకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఈ దుర్గుణ నా రాలేదు 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 ఈ దుర్గుణ మా వెనక్కి పో అని అదే విధాలుగా తనకు ఉన్నటువంటి తన దుర్గుణాలు తనలో ఈశ్వన్ మాత్రం ప్రవేశించకుండా జాగ్రత్త పడేటువంటి అజ్ఞాన రూపతమో అనేది లేనివాడుగా మహారాజు అంబరీష్ మహారాజు అసలినట్టుగా పోతరామాత్యులు తెలియజేశారు. అతనికి అంతఃపురం అక్కడికి అన్నింటితోటి ఉన్న అంతఃపురంలోనూ ఉంటున్నాడు, పట్టణంలోనూ ఉంటున్నాడు, ఉన్నప్పటికీ కూడా సంఘం మాత్రం ఇక్కడ లేదు. చిత్తంబు మధురుపు శ్రీపాదములయందు అంటే తన మనస్సు ఎక్కడ ఉన్నాయి, మధురుపు శ్రీపాదములయందు కొన్నింటిని మాత్రం చెబుతున్నాను. మధురుపు శ్రీపాదములయందు చిత్తం ఉన్నది అంటే అర్థం మధు అనే రాక్షసుడిని చంపినటువంటి మహావిష్ణువు యొక్క పాదారవిందములందు తన మనస్సు ఉన్నది అని అర్థం అవుతుంది. ఒక రాక్షసుడిని చంపినటువంటి మహావిష్ణువు పెద్ద విశేషణ ఏమిటంటే అక్కడ మధురిపుడు అంటే మధుసూదనుడు అంటే ప్రత్యేకమైన అర్థం ఉన్నది. ఎలాగా అంటే మధుసూదన సరస్వతి అనే పేరు కలిగినటువంటి మహానుభావులు కూడా ఈయన వ్యాఖ్య రాశారు మధుసూదన శబ్దానికి. ఎలాగా సర్వేషాం దేహేషు మధురిష్టత్వాత్ మధుహంకార ఆత్మ ప్రకాశేన సూదయతి నాశయతి ఇది మధుసూదన. ఇది మధుసూదనుడు అంటే మధు అనే ఒక రాక్షసుని చంపాడన్నదే కాదు,
ఇక్కడ ప్రధానమైన అర్థం ఏంటంటే అందరికీ ఇష్టమైనది ధనుర్మాసం కదా. ఈ ధనుర్మాసంలో చక్కెర పొంగల్ తింటే బాగుంటుంది, కొందరికి ఉంటుంది. పులిహార కావాలి మరికొంతమంది, ఇది ఏది కాదు పొలగం తినాలి అనుకోండి. ఈ ధనుర్మాసంలో ప్రసాదం ఎవరి మట్టికి వారికి ఇది లభిస్తే బాగుండు, అది లభిస్తే బాగుంటుంది, ఉంటుంది, సహజమైనటువంటి విషయం. అయితే అందరికీ ఇష్టమైనది ఏవైనా, ఈ పులిహార నాకు నచ్చదని చక్కెర పొంగల్ ఇష్టం ఉంటాడు, పులిహారే బాగుంటుంది, చక్కెర పొంగల్ అక్కడే, ఈ రెండు అక్కడే పొలగం ఉంటాడు, ఈ రెండు అక్కడే చిట్టిగారు అంటాడు. అంటే ఎవరి అభిరుచిని వారు కనపరుస్తారు. వాళ్ళ జన్మాంతర సుకృతాన్ని అనుసరించి భిన్న రుచి లోక అన్నట్టుగా ఆ ప్రకారంగా ఉంటుంది. అందరికీ ఇష్టమైన పదార్థం జగత్తులో ఎక్కడా ఉండదు. కానీ అందరికీ ఇష్టమైన పదార్థం ఒకటి ఉందంటున్నారు మధుసూదన శబ్దానికి నిర్వచనం ఇచ్చినటువంటి మధుసూదన సరస్వతి మహానుభావుడైనటువంటి మహానుభావుల మాటలు మనకి శరణ్యం. ఏమవుతుందంటే సర్వేషాం దేహేషు మధువరిష్టత్వాత్ మధుహంకార. అందరికీ ఇష్టమైనది ఒకటి ఉందిటండి. ఇదే పదార్థాలు కాదు. మధు అన్న పదానికి చెప్తే అహంకారం అని పేరు. అహంకారం అందరికీ ఇష్టం. అహంకారం అంటే శరీరమే నేను అని అనుకోవడం అందరికీ ఇష్టం. ఇదే భగవతుడి యొక్క తాత్పర్యం కదా. శరీరమే నేను అనుకోవడమే అందరికీ ఇష్టం. అలాగే లక్ష్మీనాటవి ఆకులు ముట్టుకుంటే ఆకులు ముడుచుకుపోతాయి, నన్ను ముట్టుకోవద్దని చెబుతోంది కదా. అంటే అర్థం తన శరీరానికి ఏమైనా ప్రమాదం వస్తుందేమో అనేటటువంటి కొన్ని చెట్లకి కొన్ని లతలకి కనపడదు కానీ భావం మనకి, వాటికి కూడా ఉంటుంది. మనకి ఏమైనా అపకారం చేస్తారు, తన శరీరానికి ఏమైనా నష్టం వస్తుందేమో అనేటువంటి భయం అనేటువంటి ఉండడం సహజమైనటువంటి విషయం. శరీరమే నేను అనుకునేటటువంటిది అహంకారం. అంటే శరీరమే నేనని అనుకోవడం. అహంకారం అంటే కోపం అని అర్థం కాదు. అహంకారం అంటే అర్థం శరీరము నేను, తనది కాని శరీరాన్ని తానని అనుకోవడమే అటువంటి అజ్ఞానానికి సంబంధించిన. అందుచేత సర్వేషాం దేహేషు మధురిష్టత్వాత్ మధు అహంకార ఆత్మ ప్రకాశేన సూదయతి నాశయతి మధుసూదన. అటువంటి అహంకారాన్ని ఆత్మప్రకాశాన్ని కలిగించి తొలగిస్తాడు పరమేశ్వరుడు. అంటే శరీరం నేనైనటువంటి భ్రాంతిని పోగొడతాడు. నువ్వు సరైనటువంటి సాధనలో ఎలా నువ్వు తరించడానికి మార్గం భగవద్ ఏషామహం సముద్ధర్త మృత్యు సంసార కారణ అంటాడు. గదామి బుద్ధి యోగంతం ఏన మామో ఏంటి భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు కదా. నువ్వు సరైనటువంటి పద్ధతిలో కనుక ఉన్నట్టయితే నిన్ను నేను తరింపజేశాడు. ఈ ఊపిలోచి నేను చిన్న ప్రవాహాన్ని ఊపిలోచి పైకి రాగి నేను రక్షిస్తాను ప్రతిజ్ఞ చేశారు కనుక వాసుదేవుడు మహానుభావుడు ఆ ప్రకారంగా ఏమంటున్నా అంటే సర్వేష అందరికీ ఇష్టమైన అహంకారం అనగా శరీరమే నేననుకునే లక్షణం. ఆ అవలక్షణాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఆత్మతత్వ జ్ఞానాన్ని భక్తి యోగాన్ని తత్వజ్ఞానాన్ని ప్రసాదించేవాడు కనుక మధుసూదన అర్థం. అహంకారం నాశనం చేసి అహంకార స్థితిని కలిగించి తనలో చేర్చుకుంటాడని మధుసూదన శబ్దానికి అర్థం. మన కేశవనామాల్లో చదువుతూ ఉంటాం. దానికి అంత విశేషమైనటువంటి అర్థాన్ని మధుసూదన సరస్వతి పేరు కలిగినటువంటి వ్యాఖ్యాత రమణీయంగా తెలియజేసి ఆ పేరే మధుసూదన సరస్వతి. ఆ మధుసూదన శబ్దానికి ఆయన విస్తృతి చెప్పాడు. ఎంత గొప్ప విశేషం అవుతాడు. సర్వేషాం దేహేషు మధువరిష్టత్వాత్ మధుహంకార ఆత్మ ప్రకాశేన నాశయతి మధుసూదన అని చెప్పారు. అలాగనే ఇతరికి అతనికి ఈహవా అనే ఏ విధమైన అహంకారము లేకుండా ఉన్నది. అహంకారం అంటే శరీరం నేను అనుకోవడమే కాదు, ఇంట్లో సంబంధించిన వస్తువులని నేను అనుకోవడం కూడా అహంకారమే. మమకారం అంటారు, అహంకారం మమకారాలు అంటారు. రెండింటిని ఈ రెండు దట్టపదాలే. అంటే ఏ వస్తువు అయినా సరే ఈ వస్తువు నాకే ఉండాలి, ఇంకా ఎవరికి ఇవ్వకూడదు అని లోభత్వంతో ఉంటూ ఉంటాడు కదా. అంటే అర్థం ఈ వస్తువు నాది, ఇది నాది, ఇది నాది అనేటువంటి శరీరం నాది. మీరు అనుకున్న శరీరం నీకు ఉండదు, నీవు అనుకున్న వస్తువులు ఉండవు. ఇవన్నింటినీ విడిచిపెట్టేటువంటి రోజు ఎప్పుడో వస్తుందని ఇప్పటి నుంచి నువ్వు తెలుసుకుంటే వాటి మీద ఈహ విలైపోతుందని అంబరీషోపాఖ్యానాన్ని గురించి అతని ప్రవర్తన గురించి మనం ఒక్కసారి చూసుకుంటే దేని మీద ఈహ అనేది మనకు ఉండకూడదు. గణేశం దారేషణ పుత్రేషణాదులు అవేవి ఉండకుండా వాటితో మసులుకో, సముద్రంలోకి వెళ్ళు, స్నానం చేయి, కెరటాలను ఉంచుకోకుండా చూడు. ఆ కెరటాలు తగ్గిపోవడం అనేది జరగదు. అలాగే సంసారికంగా వ్యామోహాలు ఉంటుంటాయి, వాటిల్లో చిక్కకుండా ఉపాయంగా కెరటాలు ఉన్నటువంటి సముద్రంలో స్నానం చేస్తే ఆ కెరటం తను మింగేయకుండా పైకి బయటపడేటువంటి ఉపాయశీలి ఎలా అయితే వస్తాడో నువ్వు సంసారంలో ఉన్నప్పటికీ ఈ భోగాలలో నువ్వు ఉన్నప్పటికీ వాటల్లో మునిగిపోక పతనస్థితి చెందక అంబరీషాలను ఉదాహరణగా తీసుకుని ఈహను తగ్గించుకో. గణేశం దారేషణ పుత్రేషణ కామక్రోధ లోభమో మనాశ్చర్యాలు అన్నింటినీ తగ్గించుకున్నాడు కనుక మహానుభావుడు ఆయన ఆదర్శంగా పెట్టుకో. ఆ విధంగా విష్ణుభక్తి తత్పరుడై ఉండు అని మనకి చెప్పారు. పరుషముల అడ్డపోకు పరభామల కోరకు దుష్ట వృత్తి చేదులకు యాచగావళిని తిట్టకు తత్సల పక్షపాతములు నెరపకు సాధు సంగముల నిందలు నర్పకు కామమోహ మత్సరములు చెందకీవు మనస హరిపాఠముల శ్రీ పానకాల రాయుడు అని ఒక మహాదేవుని మొత్తం భాగవత సారాన్ని పద్యంలో రాశాడు. పరుషముల అడబోకు పరభామల కోరకు దుష్ట వృత్తి చేతిరుగకు యాచకావళిని. యాచకుడు వలస అడిగితే పని చేసుకోలేవు అని అన్నాడు అనకు. నువ్వు ఏం చేయాలంటే ఆ పాపం నీకెందుకు, వాడు పని చేసుకుంటాడో లేదో నీకనవసరం. నీ దగ్గర ఉంటే రెండు బీవిగంటలు వేయి, లేకపోతే మానేసి. యాచకావళిని తిట్టదు చాలా ముఖ్యమైన విషయం మానవ ప్రవర్తనలో. చాలా మంది అంటుంటే పని చేసుకోలేవు, ఏనుగులో ఉన్నావు, దొనపోతులో ఉన్నావు, వెళ్ళవు నువ్వు అని పరుషంగా అంటారు. అలా అనకూడదు. అలా
అన్నట్లయితే అందుకే వివేకానంద ఏమన్నారంటే దరిద్ర నారాయణ సేవన్న దరిద్రంతో ఉన్నాడు వాడు నారాయణుడుగా భావన చేసి భగవద్భావనతోనూ పూజ చేయాలన్నారే కానీ స్వామి వివేకానంద నరేంద్రుడు వివేకానందుడే బోధించిన ముఖ్య విషయం ఏమిటి అంటే అన్నింటికంటే ప్రధానమై దరిద్ర నారాయణ సేవ. దరిద్రుని యాచకుడిని ఈ దగ్గర ఏదో అడగడానికి వస్తే నీచంగా చూడదు, అందులో నారాయణ స్వరూపం ఉన్నది చూడు. అంచేత ఎందుగలడందు లేడని సందేహం ఉండదు. చెప్పి సర్వోపగల ప్రహ్లాదుడు చెప్పినటువంటి నీ హృదయాన్ని హత్తించుకో. కత్తిరీత్యా అతను బీదవాడే కాదు, అతను బీదవాడని ఏమైనా ఈ రూపేణ నారాయణమూర్తి నాకు కనిపిస్తున్నాడు. దరిద్ర నారాయణ సేవ చేయడమే నా కర్తవ్యం. అది నువ్వు నేను చేస్తున్నాను ఉపకారం అనుకోకు, నేనేదో ప్రయోజకున్నాను అనుకో. అంచేత భగవంతుడు ఆ దరిద్ర నారాయణ నాకు చూపించాడు. ఆయన ఆరాధించే మార్గాన్ని నాకు భగవంతుడు చూపించాడనే నిరహంకార చిత్తవృత్తితో కనుక ఆ యాచకుడుగా నువ్వు గౌరవించినట్టయితే నువ్వు మోక్ష ఈ జన్మలోనే పొందుతావని పానకాలయ కూడా భగవత్ సారాన్ని మనకి తెలియజేశారు. పరుషముల్లాడబోకు పరపామల గోరకు దుష్ట వృత్తి చేరుగు యాచకావళిని తిట్టకు రచ్చల పక్షపాతము నెరపకు సాధు సంగములని సత్పురుషుడి అన్నాడు నిందించవద్దు. సాధు సంగములని క్రమమోహ మత్సరములు చెందకీవు మనత హరిపాఠముల మొత్తం జీవితం అంతా భాగవతం ఉన్న సారం అంతా కూడా ఒక పద్యంలో రాశాడు. పానకాలయనే పేరు కలిగినటువంటి అది మానసబోధ శతకం అని దానికి పేరు. అటువంటి శతకాలు వ్యాప్తిలో ఉంటే మనలో ఉన్నటువంటి ఆతుర ప్రవృత్తి తొలగిపోయి దైవీ సంపత్తి చోటు చేస్తూ ఉంటే లోకానికి మనోపకారం చేస్తే లోకం అంతా మనకోపకారం అయితే సుఖశాంతులతో దేశం అంతా వర్ధిల్లడానికి అవకాశం ఉంది. ఆముష్టికంగా తరించడానికి కూడా అవకాశం ఉంది. ఇహపరాలు రెండింటికి ఉద్బోధ చేసేటువంటి శ్రీమద్ భాగవతం కనుక అంబరీషుడు ఆ ప్రవర్తనలో ఉండేటటువంటి పరిస్థితిగా ఉన్నాడు. సరే, అతనికి తగినటువంటి భార్య కూడా చాలా ఉత్తమురాలు. ఈయన చేసే ధర్మకార్యాలన్నింటికి సహకరిస్తూ ఉండేది. ఆ ఉండల్లో ఎన్నో యజ్ఞాలు అవి చేశాడు బాబు. గోదానాలు చేశాడు. మందాలని అద్భుత షట్కమేశ్వరుడు జద్వైదిక శ్రేణికి గోవుల్ని దానం చేశాడు. గోవుల్ని దానం చేయడం అంటే పాలి రెడ్డి ప్రవహింప బాగా సమృద్ధిగా పాలిచ్చేవాటి దానం చేయాలి. ఎలాగ ఒట్టిపోయింది కదా అని మనకి పనికిరాదు కదా, దానం చేస్తే పాపం వస్తున్నారు. నువ్వు ఇచ్చేటటువంటి వస్తువు నీకు ఎంత ప్రియమైనదో అందులో ప్రేమ మార్గం అంటారు దాన్ని. ఇది నాది అనేటువంటి మమకారాన్ని త్యాగం చేసి అవతల పరమేశ్వర స్వరూపంగా అవతల వ్యక్తిని భావించాలని నువ్వు దానం చేయి. అప్పుడు నువ్వు బాగుపడతావని నన్నయ్య భట్టారకుడు కూడా మహాభారతాన్ని అనువదిస్తూ రాజరాజేంద్ర ప్రేరణతో ఏమంటే కపిలం బహుభోషతం ఉత్తమ బహువేద విప్రునకు దానము చేసిన తత్ఫలంబు తథ్యము తమకూరు భారత కథాశ్రవణాభిరతి మదీయ చిత్తము అనిశం. భారత కథాశ్రవణ ఒక భారతం కనుక వింటే ఇన్ని గోవుల్ని దానం చేసినట్టు పుణ్యం వస్తున్నారు. గోవులో సమస్తమైనటువంటి దేవతలు ఉంటారు. అంచేత గోవు దేవతా స్వరూపం. తను కూడా దైవ ప్రేరణతోటి ఈ గోవుని దైవస్వరూపుడైనటువంటి ఒక వైజ్ఞానికుడికో ఒక మహావిద్వాంసుడికో లేకపోతే ఉత్తముడికో దానం చేస్తున్నానటువంటి భావనతో కనుక చేసినట్టయితే తత్పాత్ర దానం కనుక చేసినట్టయితే ఒక్క గోవును దానం చేయడం కాదు, 100 గోవుల్ని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక భారతం వింటే అంత పుణ్యం వస్తుందంటే అటువంటి ధర్మాలను నేను నేర్చుకుని ఆచరించమని అర్థం కానీ కేవలం విని అది అందులో వంకలు పెట్టమని అర్థం కాదు. భారతం బొంకురా అని ఎన్నడూ అనగు, రామాయణం ఇంకోటి అనగు, భాగవతానికి వంక పెట్టకు. అవన్నీ కూడా సద్గ్రంథాలుగా భావించి నువ్వు ఉన్నటువంటి నీచ స్థితిలో నుంచి నువ్వు ఉన్న మనుష్య స్థితిలో నుంచి దైవత్వంలోకి తీసుకురావాలి, దైవత్వంలోకి బ్రహ్మత్వంలోకి తీసుకుని వెళ్ళగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వాసుదేవ స్వరూపాలుగా గ్రంథాన్ని మనం భావించాలి. కానీ ఏ విధమైన ఈ పుస్తకంలో ఇది లెక్కరా అని ఎన్నడూ అనవద్దు అని పానకాలరాయుడు కూడా మనకి తెలియచేశాడు. కనుక ఏంటంటే కామ మోహ మత్సరములు చెందకు మనస హరిపాదము ఆశ్రయింపు. ఆ విధంగా ఇది గోదానం చేశాడు. గోదానం దానం చేశాడు. అద్భుత షట్కమేశ్వరుడు జద్వైదిక శ్రేణికి ఇలా ఉంటుండగా నేను ఉపవాసాలు ఏకాదశి ఉపవాసాలు చేసేవాడు. ఆ ఏకాదశి నాడు ఉపవాసం ఏకాదశి నాడు ఉంటారు. కానీ 3 రోజులు ఇతను ఉపవాసం ఉన్నట్టు ద్వాదశి వ్రతం పేరుగా ఇతను ఉపవాసం ఉన్నట్టుగా మనకి గ్రంథంలో కనిపిస్తుంది. సరే, ఏమైంది అంటే ఆ ఉపవాసం ఉన్నాడు. పారాయణ కాదు, పారణ చెయ్యడు. పారణం అంటే ఉపవాసం ఉండి భగవంతుడికి నివేదన చేసి భోజనం చేస్తే అంటే అది పారణ అవుతుంది, లేకపోతే మామూలు భోజనమే అవుతుంది. భగవంతుడికి నివేదన చేయ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తర్వాత భగవంతుడికి నివేదన చేసి అది ప్రసాదంగా తీసుకుంటే అది పారాయణం అంటే భాగవత పారాయణము, భగవద్గీత పారాయణం అంటే పారాయా చేర్చకూడదు దగ్గర పారణ అనాలి. ఆ పారణ చేసే సమయం వచ్చేది. ద్వాదశి తక్కువగా ఉంది అంటే ఇంచుమించుగా 10 గంటల లోపులోనే ఉందని అర్థం చేసుకున్నాం. ఇంతట్లో మరి అందరికీ భోజనం పెట్టించి తాను కూడా భోజనం చేయాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో ద్వాదశ సకాలంలో పారణ చేయడం కూడా అంతే ముఖ్యం. కర్మణోగతి ఈ పుణ్యకార్యాలు చేయడంలో కానీ పాపకార్యాన్ని నివర్తింపజేసుకోవడం కానీ నియమాన్ని పాటించడంలో అగాధంగా ఉంటుంటాయి. ఇది ఇలా చేస్తే ఈ తప్పు అవుతుంది, అలా చేస్తే ఆ తప్పు అవుతుంది. ఏదైనా చెక్కే ఏకాదశి నాడు ఉపవాసం ఉండకపోయినా దోషమే, ద్వాదశి నాడు పాలన చేయకపోవడమే దోషమే. ఎలా కానీ ఇష్టమైన ఘన కర్మణోగతి అన్నారు. అందువల్ల ఏం చేయవలసి వచ్చిందంటే ఇంకా పాలన చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మహానుభావులు దయచేశారు.
ఎవరు అనసూయాత్రి కుమారుడు దయచేశారు. అనసూయాత్రి కుమారు అంటారే మనకి సాయిబాబా వారి హారతిలో ఆ అనసూయాత్రి కుమారుడు దయచేశారు. వారి పేరు ఎవరు అంటే వారి మహానుభావులు దూర్వాసుల వారు. అంటే దూర్వాసులు కూడా అనసూయాత్రి కుమారుడు. అనసూయాదేవి కుమారుడు, తర్వాత సరే అనసూయ అత్రి దంపతులు కూడా వారి కుమారుడు. ఆ జన్మవృత్తాంతం అంతా ఇప్పుడు మనకు ఎక్కర్లేదు చూద్దాం. అటువంటి దుర్వాస మహర్షి వారు దయచేశారు. దయచేస్తే అయ్యా సమయానికి వచ్చారు, తమరు దేవతార్చనకి దయచేయండి. ఇదివరలో పిలిచేటప్పుడు దేవతార్చనకి దయచేయండి అని పిలిచేవారు పూర్వం. ఇప్పుడులాగా డిన్నర్కి రెండును ఆ భాష మనకు ఉండేది కాదు పూర్వం. దేవతార్చనకి అభ్యవహారానికి దయచేయండి. పదాల్లో అభ్యవహారం అంటే భోజనం అని అర్థం. ఈ పదాలకి నాడు అర్థం తెలియదు. మన ఇంట్లోనే అవి వేడతాం అభ్యవహారం అండి అంటే మన ఇంట్లోనే మా ఇంట్లోనే మీరు భోజనం చేయాలి అర్థం వచ్చాడు. మా ఇంట్లో అన్నం తినండి అనేవారు. ఇక్కడే రండి అభ్యవహారం, మన ఇంట్లోనే అభ్యవహారం. ఆ పదం ఎంతో నాజూగ్గా ఉండదు. మన ఇంట్లోనే దేవతార్చన అలా పిలిచేవారు. కొంత మా చిన్నప్పుడు కూడా పద్ధతి రాను రాను ఆ సంప్రదాయం తిరిగి మళ్ళీ భోజనం రండి అని అలా పిలవకూడదు. అభ్యవహారం మన ఇంట్లో చేయండి, దేవతార్చన మన ఇంట్లో చేయండి. మన భారతీయ సంస్కృతి మన నిలబట్టుగా. అలాగే అంబరీష మహారాజు దేవతార్చన తమరికి దయచేయండి అన్నాడు. అనేసరికి ఇలా స్నానం చేసి వస్తాన్నాడు. ఆ స్నానానికి వెళ్ళిన వాడు ఎప్పటికీ రాడు. అంటే ముని నీరు వచ్చి ఇక్కడేమో ద్వాదశి గడియలు ఎదక్కించుకోలేదు. అంబరీష్ మహారాజు ఆకలి వేసి కాదు, ఇంకా ద్వాదశి గడియలు ఎదక్కి వేస్తే దోషం వస్తుందని పాపభీతి చేత అనుకుంటున్నాడు. ముని నీరు వచ్చి వెళ్ళాడు. ఆ స్నానం గడి ఎప్పటికీ కొంతమంది లక్షణం ఎలా ఉంటుందంటే ఎలా ఉన్నా ఎక్కడికైనా వెళ్ళి పటాటోపంగా అమాంతంగా నీళ్ళలో మనకి 2 గంటల దాకా రాకపోవడం ఇది కూడా అపచారమే అవుతుంది. ఎందుచేతనంటే వాళ్ళు మనకి పిలిచారు అంటే వాళ్ళ సౌకర్యం కూడా మనం చూడాలి. అయ్యా అరగంటలో మీరు భోజనానికి రమ్మని చెప్పారనుకోండి ఎవరైనా, ఆ అరగంటలో మనం వెళ్లకుండా గంట సేపు ఎక్కడో జపం చేసి కూతురు వస్తామంటే వాళ్ళకి ఇబ్బందిని కలిగించిన వాళ్ళు అలా వెళ్ళడం కూడా మీకు చేసిన జపం అంతా వ్యర్థం అయిపోతుందన్నారు ధర్మశాస్త్రాలు. అనగా అవతల వాళ్ళ కష్టసుఖాలు ఆలోచించకుండా ఎప్పుడైతే నేనేమో అనేటువంటి కఠినంగా పెట్టుకుని ఏదో పటాటోపంగా ఇలా నేను 3 గంటల సేపు భగవంతుడి మీరు పద్యాలు చదువుకుంటున్నాను శ్లోకాలు చదువుకుంటున్నాను అనిపించుకునేలా ప్రవర్తన ఉండి యువతల వాళ్ళకి ఆలస్యం చేస్తే వీళ్ళ పనులు చెడగొడితే దానివల్ల నీకు పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు అని ధర్మశాస్త్ర గ్రంథాల బోధాయన గృహ సూత్రాలు, గౌతమ ధర్మసూత్రాలు, ఆపస్తంభ ధర్మసూత్రాలు బోలెడు గ్రంథాలు ఉన్నాయి. మరి వాటిల్లో ఉన్న సారాంశం ఇది. ఇలా మానవుడు ప్రవర్తించారో ఎవరైనా మనం పిలిస్తే వాళ్ళ కాలానికి అనుగుణ్యంగా మనం వెళ్ళాలి కానీ అంతే తప్ప వాళ్ళకి హింసించే పద్ధతిగా మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ క్రియ చేత కానీ వాళ్ళకి బాధ కలగకుండా మన ప్రవర్తన ఉండాలనేటువంటిది భాగవతం యొక్క ఆదర్శంగా సమస్త ధర్మశాస్త్ర గ్రంథాలు బోధాయన గృహ సూత్రాల్లో, గౌతమ ధర్మసూత్రాల్లో, తర్వాత ఇన్ని గ్రంథాల్లో మనకు ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు ఇవన్నీ చెప్పుకుంటే అనంతంగా ఉంటాయి. ఆ ప్రకారంగా ఇతనికి ఏమిటంటే నేను ఇంత తపస్యాలని కదా నేను ఎందుకు బెదరాడి వెళ్ళాలని కూర్చున్నాడు ఆయన. వారి ఈయనకి అప్పుడు ఏం చేయాలంటే యజ్ఞజనులు తీర్పు చెప్పారు. కుడు చుట్టయును గాదు కుడువకు ఉండుట గాదు సలిల భక్షణంబు సమ్మతంబు. ఏం లేదయ్యా, నువ్వు అతిథిని అవమానం చేసినట్టు ఉంటుంది. నువ్వు కనుక పారణ చేసేసావంటే అతిథిని అవమానం చేసినట్టు అవుతుంది. లేదా ద్వాదశి గడియలు రెండింటి వల్ల రెండు ఇటు చూస్తే నొయ్యి అటు చూస్తే గొయ్యి అయిపోయింది. అందుచేత ఏం చేయాలంటే కుడు చుట్టయును గాదు కుడువకు తిండముగా తినకూడదు. సలిల భక్షణంబు సమ్మతంబు. దీని మీద వాడు అన్నాడు కదా పోతన గారికి అసలు శబ్ద ప్రయోగం తెలియదన్నాడు ఒక మహానుభావుడు. సలిల భక్షణం ఏమిటండి, మంచినీళ్ళు త్రాగడం అనాలి, సలిల భక్షణం అన్నాడు ఏమిటన్నారు. మన వాళ్ళకి పూర్వకలు వంక పెట్టడం అంటే వినోదం అయిపోయిందండి. ఇప్పుడు కాలంలో విమర్శకులు ఎలా ఉన్నారంటే చాలా దారుణంగా ఉంటుంది. మాకంటే పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు. నాకు చాలా బాధ కలుగుతుంది. సలిల భక్షణం పోతన గారికి తెలియక రాశాడా? పోనీ వ్యాసుల వారు అభక్షణం అన్నారు. అభక్షణం అక్కడ ఉంది, దానికి అనువాదంగా సలిల భక్షణం పోతన. వ్యాసుల వారు పోతనామాచులు ఇద్దరూ కూడా తెలియని వాళ్ళేనా, మనమేనా తెలిసిన వాళ్ళం. ఈ అహంకారం అనేది అసలు ఇలా అంటున్నారు కొంతమంది. ఏం చెప్పారో అది అర్థం కావడం లేదు. ఇటువంటి దోషం ఉపశమించుగాక చరువు కాటగారికి కారణాలు అవుతాయి ఈ భావాలు ఉండడం. అసలు భక్షణం ఎందుకన్నారో దానికి వంశధరీయంలో వ్యాఖ్య రాశారు. సలిలం త్రాగడం సలిల పానం అనాలి కదా, సలిల భక్షణం ఎందుకన్నారో వంశధరీయ వ్యాఖ్యలో వంశధరు చక్కగా రాశారు. మరి అవి చూడకుండా తిలకించకుండా అందులో మంచి చెడ్డను గుర్తించకుండా మన ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు మనం చేస్తే భాగవతానికి అపచారం చేస్తే అది భగవంతుడు క్షమించడని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏమంటే ఇప్పుడు మామూలుగా అయితే సలిల పానమే అనాలి. ఇంకేత మంచినీళ్ళు త్రాగమైనా సలిల పానం చేశారు అనొచ్చు. కానీ అక్కడ జరిగేది ఏమిటంటే అక్కడ ద్వాదశి భోజనానికి ప్రత్యామ్నాయ పద్ధతి అది. ద్వాదశిన అతిథి రాకుండా భోజనం చేయకూడదు కనుక ఆ అవజ్ఞ లేకుండా ఉండడం కోసం సకాలంలో ఆయన మరి చేయాలి కాబట్టి పారణ చేయాలి కనుక సలిల భక్షణం అన్నారు. పారణ స్థానంలో చేయబడిన సలిల పాలన కనుక నేను భక్షణం అనాలి అని
వంశతైలు చాలా స్పష్టంగా రాశారు భాగవత వ్యాఖ్యానం. అవి చూసుకోకుండా పోతన గారికి తెలియదు, అసలు వారికి తెలియదు. భక్షణం ఇలా రాశారు అంటే అవహేళన చేయడు, మహాకవులను అవహేళన చేయడు దురాగతమైన విషయం. వింటే నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఏం చేయ నేను మాత్రం నా బాధ మీ దగ్గర వెలిపుచ్చుకున్నాను అంతకంటే సఫల్లోనే వెలుగుతుంది. ఇందుకోసం భక్షణం రాశారు. స్త్రీ వంశతరి ఏం చూడరా ఏమంటే ఇది భక్షణం అని ఎందుకు అన్నారు అంటే కారణ స్థానంలో ప్రత్యామ్నాయంగా చేయబడినటువంటిది కాబట్టి సలిల భక్షణం అని అండం అక్కడ న్యాయం అని శాస్త్రోచితమైన పద్ధతిలో ఈ అసలువారు రాస్తే పోతనగా వారు అనువదిస్తే వాళ్ళందరూ తెలియని వాళ్ళ మనమే తెలిసిన వాళ్ళమా తెల్ల పానం అనకపోతే అది వంట పెట్టడం ఇదేనా మనం చేయవలసిన పని చాలా బాధపడుతూ ఉంటాం మా ఇంటి వాళ్ళ సలిల భక్షణంబు సమ్మతంబు. సరే అలాగా ఆ పుచ్చుకోవడం కూడా ఒక తత్వం ఉంది. సలిల భక్షణం ఎలా చేయాలని ఎలా చేయాలంటే గడగడగడ యాహేశ్వరిగా తాగేయకూడదు, ఆచమన పూర్వకంగా పుచ్చుకోవాలి. ఓం కేశవాయ స్వహ నారాయణ స్వ మాధవాయ ఇంకా దాహం తీరలేదు అనుకోండి, ఇంకా పుచ్చుకోవాలి అనుకోండి, మళ్ళీ ఆచమనం చేసి చెవులు చూసి అలా పుచ్చుకోవాలి. కానీ అన్నిసార్లు పుచ్చుకోలేదు అంబరీష్ మహారాజు. అంతేనా అతనికి ఆకలి అనేది దృష్టి కాదు. ఆ మహేశ్వరుడు అతిథిగా వచ్చాడు, ఇక్కడ పాలన చేయాలి అనే ఇంద్రియ గ్రహంతో ఉన్నాడు కనుక అతను మంచినీళ్ళు త్రాగడం అనేటువంటి ప్రసక్తి లేదు. కనుక ఏం చేశాడనమాట, ఆ విధి లేక పుచ్చుకున్నాడు. శాస్త్రోచితమైనటువంటి సలిల భక్షణం శాస్త్ర సమ్మతమైన ఉద్దేశంతో పుచ్చుకున్నాడు కనుక ఇంతట్లో వచ్చాడు. అవురవురవురవురా ఏంటి నన్ను అవజ్ఞ చేస్తావారు, ఏమీ మాట్లాడలేదని అంబరీష మహారాజు అయినా మాట్లాడినట్టుందేమో చూడండి. అయ్యా క్షమించండి అనలేదు, నేను చేసింది తప్పు అనలేదు, ఏమీ అనలేదండి. పెట్ట పండుకి ఇట్టుచును ఈయనగా దూర్వాసుల వారు పెట్ట పండుకి ఇట్టుచును భీకరే నిప్పుగా అయిపోతారా గండములు పొంగ మునింద్రుడు హుంకరించు జట మొదలంటగా అవరికి సైన దాన ఆలి కృత్య ఆయుధోత్కట బలమాన హస్తయుతగా నరించి కవించి రాజుపోయిన పెట్ట ఆ దూర్వాసులు ఎదురుగా కనపరిచారు. ఎవరిని పోతరామాచులు పెట్ట పండుకి ఇటుకుని పళ్ళు పట కరుగుతున్నాడు. భీకరుడై కనుగ్రేవ నిప్పుగా కళ్ళు చింతలు నిప్పులు కురిసేస్తున్నాయి. గండం అంటే ఈ భాగాలు కోపం వచ్చినప్పుడు ఈ భాగం పొంగుతుంది చూడండి. మన కోపం వస్తే మనం పరిశీలించుకుంటే ఇక్కడ ఈ భాగం గండములు పొంగ మునీంద్రుడు హుంక అన్నాడు. హుంకరించు జట మొదలంట మునీశ్వరుడు జటలు ఉంటాయి కదండి, జట మొదలంటగా అతనికి సరియన దానన్న కృత్య ఆయుధోత్కట బలమాన హస్తయుతగా పునరించి కవించరాజుపై ఒక ఆ జట చూసి ఎలా అయితే వీరభద్రుడు సృష్టించడానికి జట మొదలంట పేరుకి మహేశ్వరుడు సతీదేవి యొక్క క్రియాల విషయంలో జటాజూటం చేసినట్టుందో అదే కోపంతో చేసిన. అక్కడ కోపం పరిస్థితి వేరు, ఆ పరిస్థితికి దీనికి సంబంధం లేదు. అప్పుడు ఒక కృత్యం వచ్చింది, ఒక భూతం లాంటిది వచ్చింది. ఆ శక్తి ఏం చేసింది అంటే మీద పడుతుంది నంబర్. అప్పుడు మాట్లాడలేదు ఆయన. ఇదేమిటి ఆ మునీశ్వరుడికి క్షమార్పణ చెప్పలేదు, అది మీదకొస్తుంటేనో మాట్లాడలేదు. ఏమిటి ఇక్కడ కారణం? దీనికి ఔషధంలో ఒక విషయం రాశారు. ఏమిటంటే ఆ మహానుభావుడికి అది ఎలా కనపడింది అంటే ఆ కోపించేటటువంటి గండములు పొంగ మునీంద్రుడు హుంకరించే దృశ్యం కూడా మహావిష్ణువులా కనపడింది. తల్లి మామూలు పద్యాల్లో ఇక్కడ ఉండదు, అది వంశధరీలో రాశారన్నమాట. అదే కాకుండా కృత్యం ఉన్నదే ఆ దూర్వాస మహర్షి కోపంతో ఉన్న దూర్వాస మహర్షి కూడా ప్రసన్నముఖుడైనటువంటి మహావిష్ణువుగా కనిపించాట. ఆయన కేకలు పెడుతూ ఉంటే భగవంతుడు వచ్చి ఆశీర్వదిస్తున్నట్టుగా ఆయన కనిపించింది. అదే కాకుండా ఇక్కడ ఆ కృత్యతను మింగడానికి వస్తుంది, అది కూడా విష్ణు స్వరూపంగానే కనపడింది అన్నారు. ఇదండి జరిగిన విషయం. అందుచేత అతడేమో ఆ భగవదానందంలో ఎంత ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఆ మునీశ్వరుడు పెట్టేటువంటి దుర్భాషలో ఆ కేకల్లో ఏమనుకుంటున్నాడు, ఆ మహానుభావుడైన మహావిష్ణు నన్ను ఆశీర్వదిస్తున్నాడు ఈ వాక్కులతో అనుకున్నాడు. అదే కాకుండా కోపంతో ఉన్నటువంటి జట మొదలంటగా అతనికి కృష్ణుడు సృజించినటువంటి దూర్వాస మహర్షిని చూసిన సందర్భంలో సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు సుప్రసన్న ముఖారవిందంతో సాక్షాత్కరించాడు అనుకున్నాడు. ఆ ఉత్తర మింగడానికి వస్తున్నట్టు ఆ భూతాన్ని చూసి కేవలం చిరునవ్వుతో కూడినటువంటి మహావిష్ణువుకి సాక్షాత్కారంగా మహానుభావుడు భావించాడు అంటే ఎంత అత్యుత్తమ శ్రేణికి చెందాడు అంబరీష మహారాజు యొక్క ఔన్నత్యం ఏమిటో మనకి అర్థమవుతుంది. మనం ఎలా భావిస్తావా? అప్పుడు అనుకున్నారు కదా, అసలు సర్వం హరివయంగా చూస్తున్నాడు. తను సమస్తము హరివయంగా చూసేటప్పుడు తనకు అపకారం చేయడానికి కృత్య విష్ణుమయమే, సర్వం విష్ణుమయంగా అంటున్నాడు. ఆ దూర్వాసుడు విష్ణుమయమే, సమస్తము విష్ణుమయంగా చూసేటటువంటి పరిస్థితిలో ఇతనికి ఏ విధమైనటువంటిది రాకూడదని అతఃపూర్వమే ఆయన ఏం చేశాడు అంటే తన దగ్గర ఉన్నటువంటి చక్రాన్ని ఆ పట్టణానికి ఆ రాజధానికి కాపలాగా పెట్టేశాడు. ఎవరైనా శత్రువులు వస్తే అంబరీష మహారాజు శత్రుత్వుడు ఎవరు వచ్చినా గానీ హరిమయంగానే కనపడు, విష్ణు స్వరూపాలుగానే కనపడతారు. శత్రువులను జయించడానికి సైన్యం తీసి వెళ్ళడు ఆయన. ఏం చేయగలడు? ఆ వచ్చిన శత్రువులు విష్ణుమయంగా కనపడతారు. అందుకని ఇంత విష్ణుమయంగా సర్వం విష్ణుమయంగా భావన చేసేటువంటి ఇటువంటి అత్యుత్తమ
ఉత్తమమైనటువంటి భాగవతోత్తమంలో శ్రేష్ఠుడైన అంబరీష్ మహారాజుని కాపాడాలి అంటే చక్రాన్ని ఆ పైన తిరగమన్నాడు. ఆ విష్ణు చక్రం తన దగ్గర ఎట్టే పెట్టుకోలేదు. ఆ తిరుగుతోడు ఎవరైనా శత్రువులు వస్తే చక్రం దాటి వెనక్కి వెళ్ళిపోతారు. శత్రువులు వచ్చినట్టు తెలియదు, ఈ చక్రం తరిపివేసినట్టు తెలియదు. ఈ ప్రకారంగా శత్రువులు వాళ్ళ తేజస్సు నిరస్తం అయిపోయి దూరంగా పారిపోతారు. అటువంటి మహోపకారం చేశారు మహావిష్ణువు తన ఎందు. అంటే అన్యాస్యంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అటువంటి వాళ్ళ యోగక్షేమం నేను చూస్తాను. యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటంటే అనుపాత్తస్య ప్రాపణం యోగ. అదివరకు ఉండేటటువంటి ఏ కొత్త లాభం, అదివరకు లేనటువంటి లాభం ఈవేళ కొత్తగా వచ్చింది అనుకోండి, ఆ లాభానికి యోగం అని పేరు. ఉన్న వస్తువు మన దగ్గర చెదిరిపోకుండా ఉందనుకోండి, అది క్షేమం అని పేరు. యోగక్షేమాలంటే ఉన్నది ఉండుట, లభించినది పోకుండా ఉండుట. యోగక్షేమాలని ఉత్తరాల్లో రాసేవారు. ఇప్పుడు ఫోన్లలో యోగక్షేమాలు అలోతో సంభాషణ అవుతుందే తప్ప ఈ దేవుడికి మనవి చేశారు. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినప్పుడు హరే రామ్ అని అనండి చాలు, హరే కృష్ణ అనండి, మన పుణ్యం అకౌంట్లో పడుతుందని ఇదివరకు ఉపన్యాసాల్లో కూడా సవినయంగా మీ అందరికీ ప్రార్థిస్తూ చెప్పుకున్నాను. అది ఆచరిస్తే మనకి చాలా మంచిది. మనకి తెలియకుండానే మన అకౌంట్లో పుణ్యం పడిపోతుందండి. మనకి అకౌంట్ అంటే పాపం అకౌంట్, పుణ్య అకౌంట్. నటు ధర్మోపసంహారం అధర్మ ఫలసంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశన అప్తం పుణ్యఫలం తావద్భవతానాత్ర సంశయ. ఈవేళ శ్రీనివాసం కూడా ఆంజనేయ స్వామి చెప్పిన మాటలు మనం చెప్పుకున్న మాటలు కాదు. అందుచేత ఏమంటున్నా అంటే నటు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశన అప్తం పుణ్యఫలం తావద్భవతానాత్ర సంశయ. అందుచేత అంటే మన అకౌంట్లో పుణ్యం పడిపోవాలి. పుణ్యం పడాలంటే ఫోన్లో పలకరించుకునేటప్పుడు మైకులో మాట్లాడు హరే రామ్ హరే కృష్ణ అంటే మనకి తెలియకుండానే మనకి తెలియాలన్న పుణ్యం అకౌంట్లో పడుతుంది. హలో అని పడితే లోలోకి వెళ్ళిపోతాం మనమని మనవి చేస్తున్నాం. పాశ్చాత్య భాషలకి అమోహం వద్దు. తప్పనిసరైతే ఇంగ్లీష్ పదాలు వాడుకుంటే వాడుకోవచ్చు, కానీ మన పరమార్థాన్ని సంతరించలేదు. అయితే ఈ పుణ్య అకౌంట్లో పడితే లాభం ఏంటంటే పెద్ద ధనరాశులు వస్తాయని కాదు, భగవంతుని భక్తి దృఢపడుతుంది. పుణ్యమ యొక్క ఫలితం ఏమిటంటే భగవంతుని భగవతో భక్తి దృఢాధీత, భగవద్భక్తి ప్రబలవుతుంది. అలా పుణ్యం దాచుకున్నాడు కనుక అంబరీష్ మహారాజు అంత పుణ్యంలో ఉన్నాడు. అంటే ఈ విధంగా అనుకోక కూడా పుణ్యకార్యాల మీద కనుక మన ప్రవృత్తి కనుక ఉన్నట్లయితే మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కనుక మరొక్కసారిగా విజ్ఞాపన చేస్తున్నాను. మొదటి ఉపన్యాసంలోనే హరే రామ్ అని పలకరించిన ఫోన్లో ఎవరైనా సరే హరే కృష్ణ హరే కృష్ణనామాన్ని నమని చాలు. హరే రామ్ రామ హరే కృష్ణ అంత కూడా హరే రామ్ హరే కృష్ణ 2 సార్లు అని అంటారు. అంటే మీరు పలకరించారని అర్థం. దానివల్ల మనకి ఎంతో లాభం ఉన్నది. మన వాక్కు పరిశుద్ధం అవుతుంది, మనస్సు పరిశుద్ధం అవుతుంది, మన శరీరం పవిత్రం అవుతుంది. ఈ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం. వెంటనే మన ఈ సంసారం ఊబిలో కూరుకోగా ఈ జనమరణ ప్రవాహంలోంచి నువ్వు ఉద్ధరిస్తానని శేషామహ సముద్ధత ఈ ఊబిలోకి మనం లాగి తన సన్నిధికి తెచ్చుకుంటాడు భగవంతుడు. అంత లాభం ఉన్నది కనుక హరే రామ అనండి, హరే కృష్ణ అనండి. అంతేగాని నా మొత్తం ఉపన్యాసాలకి సారాంశంగా ఆనాడు చెప్పిరా, ఇదేరికి చెప్పిరా, ఇప్పుడు చెప్పిరా ఒకటిగానే మన భగవన్ నామంతో పవిత్రమైన నామంతో పలకరించుకుందామనేటువంటి ఆ విధమైన అవకాశాన్ని పరమేశ్వరుడు అందరికీ ఇవ్వాలని కూడా సవినయంగా భగవంతుని వేడుకుంటున్నాను నేను. కనుక ఏమిటి అంటే ఈ ప్రకారంగా సర్వం విష్ణువైద్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ చక్రాన్ని అదివరకే ఇచ్చాడు కనుక ఆ చక్రానికి అనుజ్ఞ ఇచ్చారు. అదేం చేసిందంటే ఆ కృత్యని చంపేసింది. ఆ భూత అదీ తెలియలేదు. ఏది ఆ చక్రము విష్ణు స్వరూపంగానే కనపడుతుంది. ఇది వంశధరీయంలో రాశారండి. భాగవతానికి వంశధరీయం అనేది వ్యాఖ్యాన గ్రంథం. అద్భుతమైన భక్తి పారవశ్యం శ్రీధరుడు రాశారు. శ్రీధరీయం అనేది రాశారు. అందులో కూడా చాలా విశేషాలు ఉన్నాయి. ఇందులో ఉన్నాయి. తెలుగులో పాలపట్టి నాగేశ్వర శాస్త్రి గారు రాశారు. ఆ గ్రంథాలతో మనం చూసుకున్నప్పుడు తణుకులో ఉద్యోగం చేయడం నా అదృష్టం. అప్పట్లో లోకల్ లైబ్రరీలో వెంకటేశ్వరరావు గారిని ఉండేవాడు. ఆయన ఈ పుస్తకాలన్నీ ఇచ్చాడు. ఇవన్నీ చదువుకోవడం ఆనాడు ఎప్పుడు 46 మొదలుగా 55 దాకా అక్కడ చదువుతూ కూర్చున్నాను. అప్పుడు చదువుకున్నటువంటి తణుకు నాకు ఈ విజ్ఞాన శిక్ష పెట్టి నేను మొట్టమొదటి ఉద్యోగం అక్కడ చేశాను కనుక ఆ లైబ్రరీ నేను వెంకటేశ్వర గారు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ఆయనకి కావాల్సిన పుస్తకాలే తీసి ఇచ్చేవాడు పాపం. ఆ లోకల్ లైబ్రరీ ఉండేది, ఊళ్ళో ఉండేది ఆ లైబ్రరీ. ఇప్పుడు ఉన్న చోట్ల కూడా అన్ని పుస్తకాలు అక్కడ నాకు దొరికిన కారణం చేత ఆ వ్యాఖ్యాన గ్రంథాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ విషయాలని నేను మీకు ప్రయత్నించే అవకాశాన్ని నాకు పరమేశ్వరుడు ప్రసాదించాడని మరొక్కసారి మనం చేసుకుంటున్నాను. సరే, అప్పుడేం జరిగిందంటే ఆ కృత్యని సంహరించి వెనక్కి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోలేదు. ఏం జరిగిందంటే ఈ దూర్వాస మహామునీంద్రుడి మీదకి వచ్చింది. భూమితూరు అర్ధురనర్ధులొచ్చు. ఇది ఏమైందంటే ఇది ఎక్కడికి పారిపోతే అక్కడికి ఒక్కబడి తాపసు వెంటనంటే హరిచక్రం ఈయన శరీరమే నేనని అహంకారం కలవాడు కదా. శరీరం నేనని అహంకారం కదా, నాకు అపకారం చేస్తాడా అని కోపం ఎక్కడ వస్తుందంటే అహంకారాన్ని బట్టి కోపం వస్తుంది. అహంకారాన్ని కోపం అనే ప్రత్యామ్నాయం కాదు. ఏమవుతుందంటే లోపల అహంకారం ఉంటే కోపం వస్తుంది.
ఇంకేత నేనింత గొప్పవాడిని, నేనంటే శరీరంతో కలిపి దాన్ని గొప్పవాడిగా అనుకుంటాను. నాది ఈ శరీరానికి సంబంధించిన అహంకారం మమకారాల కారణంగా జీవుడు పతన స్థితికి వెళ్ళిపోతున్నాడు కనుక ఇంకా ఏ స్థితి అంబరీష మహారాజు ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నారో అంత నిమ్న స్థితిలోకి దుర్వాస మహారాజు అది ఎక్కడ తరుగుకొస్తుందో మన శరీరం మన కంఠాన్ని తయారు చంపేస్తున్నాయి, ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. అన్నమయ కోసం, అలాగే ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోశాల వల్ల ఉన్నాయి. ఏమైనా ప్రాణమయ కోశాన్ని పట్టుకుంది భీతి. అది చేత గౌరవంగా పరిగెత్తుకుపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ వెంట తిరుగుతున్నది. ఎక్కడికి వెళ్ళాడంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆయన అన్నాడు కదా, నేను ఎలా రక్షించనయ్యా, కరమార్థిన్ విపరార్థ కలిగి కాలంబు కాలాత్ముడై సూరతి చేసి కాలస్వరూపుడు భగవంతుడు మహావిష్ణువు. అటువంటిప్పుడు మరి నా ఆయుర్దాయానికే పరిమితి ఉందయ్యా, నాకు 100 ఏళ్ళు అనుకుంటారు, బ్రహ్మవృతి అంతకాలం భగవంతు జీవిస్తారు అందరినీ. మానవుల కాలంలో 100 సంవత్సరాల ఆయుర్దాయం, నా కాలంలో నాకు అంతే. 2 హద్దులు ఉన్నాయి నాకు. ఒకటి ప్రథమ పరార్థం, 2 ద్వితీయ పరార్థం. ప్రథమ పరార్థము అంటే బ్రహ్మగారు పుట్టింది మొదలుకొని 50 సంవత్సరాలు పూర్తయ్యే వరకు, అంటే మనకి ఇక్కడ యుగాలు నడిచిపోతాయి, మనకి కొన్ని వేల యుగాలు నడిచిపోతాయి. దాని పేరు ప్రథమ పరార్థం. 51 నుంచి 100 సంవత్సరం వరకు ఏంటంటే ద్వితీయ పరార్థం. ఇప్పుడు మన సంకల్పం ఏం చేస్తున్నాం? ద్వితీయ పరార్థే శ్వేతరాహగల్దే బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతరాహగల్దే అంటున్నాం. అంటే ఇప్పుడున్నటువంటి బ్రహ్మగారికి 50 సంవత్సరాలు దాటే దానిలోనే అర్థం. అంటే బ్రహ్మగారి యొక్క వయస్సు ఎంతో కూడా మనకి ఈ పద్యం తెలియదు. ప్రథమ పరార్థం అని, ద్వితీయ పరార్థం అనే 2 పరార్థాలు ఉన్నాయి. అంటే 2 పరార్థాలు దాటకి నేను ఉండడానికి అవకాశం లేదు. అటువంటి మహానుభావుడి యొక్క చక్రాన్ని నివారించడానికి నాకు మాత్రం శక్తి ఎక్కడ ఉంటుంది అన్నాడు. సరే, మహేశ్వరుడి దగ్గరికి పరిగెత్తి వెళ్ళాడు. నేను మాత్రం ఏం చేయను, నేను హరిమాయకు లోనైనవన్నీ నేనే కాదు, చాలా మంది హరిమాయకు లోనైపోయారు. అందుచేత నేను కూడా ఏం చేయలేదు. కానీ నిజంగా చేతగాటి కాదు. శివస్య హృదయం విష్ణు విష్ణుమయో విష్ణు ఏవం విష్ణు యథాంతరన్నపస్సామి తథామే స్వస్తిరాజ్ఞానంలో చెప్పుకుంటారు. అంటే అర్థం ఏంటి? శివునకు కేశవునకు భేదం లేదు. ఈ చక్రాన్ని మహేశ్వరుడు చెప్పినా అయిపోతుంది, ఆయన చూడ విష్ణుదేవుడు చెప్పినా అయిపోతుంది. కానీ ఏంటంటే ఎందుకు అనలేదంటే, ఇతడు తన అంశతో పుట్టినవాడు, పైగా నా అంశతో పుట్టి హరిభక్తుడైనటువంటి అంబరీషుడిని పరాభవించడానికి చూశాడు కనుక ఈ గుణపాఠంగా వీడికి చెప్పవలసిందే అన్నారు. వ్యాఖ్యానంలో కొంతమంది పద్యంలో ఉండదు అన్నమాట. ఇంకేంటంటే ఆయన నివారించడానికి శక్తి ఉన్నది. ఓ చక్రం ఆగిపో అంటే మహావిష్ణువు చెబితే ఎలా ఆగిపోతుందో అలాగే ఆగిపోతుంది. కానీ ఎందుకు ఆపు చేయలేదు అంటే మహావిష్ణువు యందు భక్తి కలిగిన పరమ భాగవతోత్సవం ఉన్నారే, అటువంటి భాగవతోత్సవంలో శ్రేష్ఠుడైన అంబరీష మహారాజుకి ఆ కృత్యం సంపిద్దాం అనుకున్నాడుగా, వీడికి ఇలా జరగవలసింది అని నా చేతుల్లో లేదన్నాడు. ఆ మాయలో అందరూ పడిపోయిన వాళ్ళే నన్ను. అక్కడి నుంచి బయలుదేరి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఆ లక్ష్మీదేవితో హాయిగా అక్కడ కూర్చున్నట్టు వైకుంఠానికి వెళ్ళేసరికి, ఓ భక్త రక్షారేఖ పరతంత్ర మానుపగదే చక్రానల జ్వాలలం, ఓ మహానుభావ రక్షించరాడు. ఆయన అన్నాడు కదా, నేనేం చేయనయ్యా, నా దగ్గర నా మనస్సు లేదు, నన్నేం చేయమన్నావు అన్నాడు. అంటే మనస్సు లేదా అండి? మనస్సు లేదా బాటలా మాట్లాడాడు. నా మనస్సు నాలో లేదయ్యా, స్థలమున బుద్ధిమంతులకు సాధులు దొంగిలికొని పోగుతుంది. నా మనస్సు నా భక్తులు అపహరించి పట్టుకుపోతాడు. ఆ పట్టుకుపోయినప్పుడు నాలో మనస్సు ఉండదు కదా, మనస్సు ఉంటే కదా అప్పుడు సంకల్పం కలిగి, ఓ చక్రమా నువ్వు ఆగు అనడానికి నా మనస్సు నాలో లేదు, నన్నే నీవన్నా అన్నాడు. ఓ వెంట దగ్గర కోడే భక్తుడు ఎందుకైనా, భక్తుడు ఎక్కడికి వెళ్తేనే నా మనస్సు అక్కడికే వెళ్ళిపోతున్నాయి. గోవు వెంట దగ్గర కోడె భంగితో ఉపమానం చెప్పాడు. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ భక్తుడిని అనుసరించే నేను ఉంటాను తప్ప నేను భక్తుడిని అంచేత నా మనస్సు ఆ పరమ భాగవతుడు అంబరీషుడి దగ్గర ఉంది కనుక ఆ అంబరీషుడి దగ్గరికి వెళితే నువ్వు దుఃఖ విముక్తులు అవుతావు, నీకు ఈ బాధ లేకుండా అవుతుందన్నాడు. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎప్పుడండి? నీరుడు కార్తీక మాసంలో వెళ్ళినట్టు. కార్తీక మాసం అనాలి. కార్తీక దీర్ఘం పెడుతున్నాం మనం, కానీ అది వ్యాకరణం రీత్యా కుదరదు. కృత్తిక అనే నక్షత్ర పదం మీద వచ్చింది కనుక కార్తీక అని అవుతుందన్నమాట. అంటే కార్తీక అవత రూపం తెలుగు ఏంటంటే కార్తీక మాసం. భగవతంలో కూడా కార్తీక మాసం అని రాశారు పోతనాపత్రులు కూడా. కార్తీక మాసం, కార్తీక అంటే ఊతంగా ఉండకూడదు, కార్తీక మాసం అంటాను. కానీ అది వ్యాకరణం రీత్యా అంత సౌపు కాదు, లోక వ్యవహారంలో ఉందనుకోండి. అంటే వ్యాకరణం రీత్యా కార్తీక మాసం. నీరుడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వెళ్ళిపోయిన వాడు ఈ ఏడాది మొన్న జరిగిపోయినట్టు కార్తీక మాసానికి వచ్చాడు. పరిగెత్తుకుని అంతకాలం అంబరీష మహారాజు అలాగే ఉన్నాడు. మంచినీళ్ళు కూడా తాగలేదు సంవత్సరం. మనం అయితే ఏం చేస్తామంటే
అమ్మా ఎప్పుడు గాలిలో కోయిలోకి వస్తుంది బాబు, ఎందుకు వచ్చింది ఏదో మా ఇదే తాగితే బాగున్నాయి, మనం ఎక్కడ ఆగ్రహం నేను ఎప్పటికి వస్తాడో ఏమిటో అని తినేస్తాం మనం. కాదు అయ్యో ఈయన ఏమని పడుతున్నా అంటే బాగా అయ్యో పాపం ఆ చక్రం తరుగుతూ వెళ్ళిపోయిందా, అప్పుడు స్ఫురణకు వచ్చింది ఆ హరిమయంగా వచ్చింది చక్రం అన్నది. ఆ చక్రం తరుగుతుని పారిపోయినాడా, ఎక్కడ ఏ ఇబ్బంది పడుతున్నాడు, ఆ మహానుభావుడు వచ్చే వరకు నేను భోజనం ఎలా చేస్తాను, చెయ్యకూడదు అని చేత పారణ అనేది ప్రత్యామ్నాయ గారికి అయిపోయింది కదా, సంవత్సర కాలం అలాగే నిరీక్షించాడు మహారాజు. అది ఏమనాలి, అది రాజర్షి అన్నారు. ఆయన రాజ్యం చేస్తున్నా రాస తపస్సు జనమప్పి అన్నారే. రాజ్యం చేస్తున్నప్పటికీ కూడా ఋషిధర్మంగానే తను ప్రవర్తించాడు. అందుచేతనే అంబరీష్ మహారాజు పేరు ఈ పరమభాగవతంలో పట్టికలో ఉన్నది. అప్పుడు పరిగెత్తి వచ్చి అడలు పడితే నా పాదాలు ముట్టుకోకండి, నేను వెనక్కి వెళ్ళిపోతున్నట్టు. మరొకడైతే ఏమనుకుంటాడంటే మా బాగా జరిగిందిలే, నన్ను అవమానపరచడానికి ఎలా చేశాడు, ఈ మాట చక్రం తరువుకు వెళ్ళి మా బాగా జరిగిందిలే సంతోషిస్తారు. అట్టి సంతోషం ఏమీ లేదని మహానుభావుడి ఈ చక్రాల జ్వాలల వల్ల ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారో అని బెంగెట్టుకున్నాడే గాని మహారాజు ఏ విధంగానూ కూడా అతన్ని నేను సంపాదించుకుంటానే, మనలో మనం మదన పడితే తప్పకుండా అదే తపస్సు అవుతుంది. ఆ తపస్సు కారణంగానే అంబరీషుల వాళ్ళు ఉండేటువంటి మంచి గుణాలు మనలో సంక్రమిస్తాయి. అదివరకే ఉన్నాయనుకోండి అందరూ, ఉన్నప్పటికీ కూడా ప్రవృద్ధమవుతాయి. రజోగుణం స్పృశించే రజస్తమో గుణాలు దూరంగా పోతాయి, సత్వగుణం ఉంటుంది. ఏ సత్వగుణం ఫిల్టర్ అయి శుద్ధమైనటువంటి సత్వగుణంగా అవుతుంది. అటువంటిప్పుడు ఏ రకమైనటువంటి మనోవికారాలు ఉండవు, ఏ రకమైన చిత్త వికారాలు ఉండకుండా ఉన్నప్పుడే అటువంటి భగవద్భక్తి దృఢపడిన వాళ్ళకి మోక్ష వస్తుందనేటువంటి విషయానికి తార్కాణంగా అంబరీష్ మహారాజు కథలో అప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఏ విధమైన అప్పుడు నువ్వు రక్షించవయ్యా అంటే అప్పుడు ప్రార్థించాడు, ఓ చక్రమా నువ్వు ఇలా అలా అన్నాడు. కానీ పోలేదు. ఆఖరికి ఒక మాట అన్నాడు, నిఖిలకున్న శ్రీయుడగు హరి సుఖి అయినా కులవు వలన తొక్కిడినే. సమస్త మంచి గుణములకు ఆస్పదుడైనటువంటి అన్ని మంచి గుణముల స్వరూపమే భగవంతుడంటే. అన్ని మంచి గుణాలు చెడేనేది ఉండదు. సమస్త సద్గుణ స్వరూపుడైనటువంటి భగవంతుడు నా హృదయంలో కనుక నివాసం ఉండటం యథార్థమే కలిగినట్లే. అంటే అర్థం అన్ని మంచి గుణములు కలిగిన భగవంతుడు తన మనస్సులో ఉంటే ఇతరికి కూడా మంచి గుణాలే ఉంటాయని అర్థం. అటువంటి భగవంతుడు ఏ ఒక్క దుర్గుణము లేకుండా అన్ని మంచి గుణములు కలిగినటువంటి నిఖిల గుణాశ్రయుడైనటువంటి హరి, సర్వ పాపాల్ని హరించేటువంటి ఆ మహావిష్ణువు నా హృదయంలో కనుక కొలువుగా ఉండడం, నా హృదయంలో ఉండటం నేను నిజం కనుక నేట్లయితే సర్వాంతర్యామిగా ఉండడం, నా హృదయాన్ని నివాస స్థానంగా చేసుకోవడం యథార్థమైనట్లయితే సుఖమందుగా భూమి పేడ ఇతడికి ఈ చక్రం బాధ తొలగిపోవుగాక అంటే వెంటనే చక్రం